కొందరు ఏమంటున్నారంటే ఇది ప్రాపగాండా మూవీ అని అంటున్నారు. ఒక సినిమా వల్ల హిందుత్వవాదాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అమాయకులు బీజేపీ వాళ్ళు కాదు, అంత మూర్ఖులు కూడా ఎవరు కాదు. వాటి గురించి మన పుస్తకాలు అంటే మనం చదువుకున్నటువంటి పుస్తకాలు ఎక్కడ లేదు, కరికులంలో లేదు. కరికులంలో ఏమనుందంటే అక్బర్ ద గ్రేట్ అని ఉంది. తన పుస్తకంలో తన లెటర్ లో రాసి పంపించుకున్నాడు 30,000 మందిని చంపేశాను. అతని పేరు పైన రోడ్ కూడా ఉంది. వీళ్ళందరి పేర్ల మీద రోడ్లు వచ్చాయి కదా మన దేశంలో. నాయర్లని, బ్రాహ్మణులని ఊచకోత కోసాడు కూర్గులో గాని ఎక్కడైనా సరే. అతను రాసిన ఉత్తరాల్లోనే ఉంది మళ్ళీ అది. అట్లాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం, అలాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? వీళ్ళ గురించి మనది హిస్టరీ బుక్స్ లో అద్భుతము, అమోఘం, వీళ్ళు గ్రేట్, వీళ్ళ పిన్నాకుడు అని చెప్పారు. మనం కాశ్మీర్ ఫైల్ సినిమాలో చూపించింది జస్ట్ 1 to 2% అండి. మనల్ని ఎంత స్ట్రాంగ్ గా మెనిపులేట్ చేసి ట్రైన్ లో ఇరికించారంటే అది 1857 ఎందుకు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి? అసలు నాకు అర్థం కాదు. దేశ చరిత్రలో నిజంగా ఎవరికైతే డిజర్వింగ్ వాళ్ళని వదిలేసి కేవలం 2 వ్యక్తుల్ని ప్రతిసారి వాళ్ళని ప్రమోట్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? సినిమాల ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పుస్తకాలలో లేవు కాబట్టి, పుస్తకాల్లో మీరు రాయలేదు కాబట్టి. రామసేతు ప్రేమకు చిహ్నం కాకుండా ఆ దిక్కుమాల సమాజం ఎక్కడి నుంచి ప్రేమకు చిహ్నం అయిందండి? ఆ సాడిస్ట్ వాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి మీరు చరిత్ర పుస్తకాల్లో రాస్తే దానికి తప్పని చెప్తుంటే అది ప్రాపగాండా. మనం నెరేటివ్ ని కరెక్ట్ చేస్తుంటే అది ప్రాపగాండా అంటున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు చేసిన పనికిమాల పనులు ఈ సినిమాల ద్వారా బయటకు వస్తుందని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఏ రోజైనా చెప్పారా మనకి? పాఠ్యాంశాల్లో ఉందా? నెహ్రూ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారా మీరు? ఇంకేం పనిలేదా అంటే ఎందుకు? వాళ్ళు ఏమైనా శ్రీకృష్ణుడి ఫ్యామిలీయా? ఎలక్షన్లలో అంబేద్కర్ గారు వీళ్ళు కష్టపడి ఓడించింది మనం చరిత్రలో చెప్పాం. అసలు రాహుల్ గాంధీ ఎప్పుడన్నా అన్నమన్ జైలుకి వెళ్ళి ఆ సెల్యులర్ జైల్లో కనీసం ఒక 2-3 hours ఉండగలుగుతాడు అనేది చూద్దాం. మన దేశ కరెన్సీ మీద చాణక్యుడి బొమ్మ కదా ఉండాల్సింది, గాంధీ బొమ్మ ఎందుకుందండి? నిజంగా బిఆర్ అంబేద్కర్ గారికి శత్రువులు ఎవరంటే వీళ్ళేనండి. నాలుకే పీకేశారు, కళ్ళు పొడిచారు, చర్మం కొంచెం ఆ 4 steps తోటి కొంచెం చర్మం లాగేశారు. ఆయన ఔరంగజేబ్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు అతను సింహం లాగా గర్జించుకుంటూ వస్తుంటాడు కదా, ఆ సీన్ అయితే ఈ సినిమా మొత్తంలో హైలైట్ అనుకోవాలి. సింహం ఎలాంటి యాంగిల్ ఉందో ఈయన కూడా అలాంటి యాంగిల్ లో ఇట్లా తీస్తారు. దట్స్ వన్ ఆఫ్ ది ఐకానిక్ షాట్స్ అని అనిపించింది నాకు. నమ పార్వతే పత హర హర మహాదేవ్ అని లాస్ట్ లో ఎండింగ్ ఉంటుంది కదా, అది స్క్రిప్ట్ లో లేదు. న్యాయంగా అవార్డ్స్ ఇచ్చేటట్లుంటాయి కనుక ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ వికీ కౌశల్కి ఇచ్చేయాలి. ఇంకా ఈ ఒక్క డైలాగ్ కోసము ప్రతి ఒక్కరి సినిమా చూడాలని నేను అంటాను. ఈ సినిమా థియేటర్ లో తెలుగులో డబ్బింగ్ చేసి వస్తుంది కాబట్టి దయచేసి వెళ్ళి థియేటర్ లో చూడండి. మా చరిత్ర కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ చరిత్ర అని మీరు తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. మన ఉనికికే ప్రమాదం కలిగిస్తుంది అని అన్నప్పుడు నీతి నియమం మనం పట్టుకొని మడిగట్టుకొని కూర్చుంటే ప్రయోజనం లేదు. రానున్న తరాలకి మనం చెప్పాల్సింది ఏంటి అంటే జరిగినవి చెప్పి మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు కరెక్ట్ ఎవరు తప్ప అనేది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో చావా మూవీ గురించే డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇప్పుడు చావా మూవీ తెలుగులో కూడా రాబోతుంది 7th రోజు. సో అయితే ఈ చావా మూవీ పైన కొందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే అది ప్రాపగాండా మూవీ అంటూ మాట్లాడుతున్నారు అనమాట. అయితే సోషల్ మీడియాలో దీనిపైన ఎక్కువగా చర్చ నడుస్తుంది. అయితే ఈ చావా మూవీలో చూపించినటువంటి ఏవైతే చారిత్రక అంశాలు ఉన్నాయో వాటికి నిజంగా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? తర్వాత ఈ చావా మూవీ అనేది ఆ మేకింగ్ ఎలా చేసిండ్రు, తర్వాత అందులో నటుల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి విషయాలన్నిటిపై మనం ఈరోజు మిత్రులు ఉజ్వల్ గారితో మాట్లాడదాము. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే అండి. నమస్తే అందరికి. ఓకే, సో చావా మూవీ మీరు చూసారు, నేను కూడా చూశాను. సో ఇది హిందీలో ఉంది. సో చాలా మంది తెలుగు ఆడియన్స్ తెలుగులో రావాలి అని అడిగారు. సో దానికి అనుగుణంగా తెలుగులో కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు 7th రోజు. అయితే కొందరు ఏమంటున్నారంటే ఇది ప్రాపగాండా మూవీ అని అంటున్నారు. చావాలో చూపించింది. ఈ చావా మూవీ కంటే ముందు ఇంకొన్ని మూవీస్ వచ్చాయి, లైక్ ఎలా అంటే కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, తర్వాత కేరళ స్టోరీ, తర్వాత రజాకార్ మూవీ. ఇవన్నీ కూడా ప్రాపగాండా అంటూ, అంటే ఇది ఒక బీజేపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి సినిమాలు, లేకపోతే హిందుత్వాన్ని అంటే ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇట్లాంటి మూవీస్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అయితే మీ సమాధానం ఏంటి దానికి? నాకు నా వల్ల వీళ్ళని చూసి ఏమర్థం కాదు. ఎందుకంటే ఒక సినిమా వల్ల హిందుత్వాన్ని ప్రజలకి చేరుతుంది అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం, అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మనకు తెలిసినట్టుగా మహాకుంభమేళ మొన్న శివరాత్రి రోజు పూర్తయింది కదా. దాదాపు 45 కోట్ల మంది ఎస్టిమేటెడ్, నాకు తెలిసి 45 కోట్ల మంది మహాకుంభమేళకి వెళ్ళి మునక్క వేసి పుణ్యస్థలం అని వచ్చారు. అలాగే అయోధ్య కూడా మొదలైనప్పటి నుంచి చాలా మంది అక్కడికి వెళ్ళి వచ్చారు. ఈ దేశంలో గుళ్ళు పుణ్యక్షేత్రాలకి ప్రతి ఏడాది కొన్ని కోట్ల మంది వెళ్తూ ఉంటారు. సో ఒక సినిమా వల్ల హిందుత్వవాదాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అమాయకులు బీజేపీ వాళ్ళు కాదు, అంత మూర్ఖులు కూడా ఎవరు కాదు.
ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఈ చావా మూవీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అది కేవలం ఛత్రపతి సాంబాజీ మహారాజ్ గురించి అనే కాకుండా టెక్నికల్ గా కూడా సినిమా చాలా బ్రిలియంట్ గా ఉంది. విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కానీ, లక్ష్మణ్ గారి డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుందని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ప్యారలల్ గా ఏంటంటే ఎప్పుడు ఒక వర్గం రెడీగా ఉంటారు కదా, మన చరిత్రని సవరించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా వచ్చేసి వీళ్ళందరూ చరిత్రని తిరగరాస్తున్నారు అంటే ఏం చరిత్ర తిరగరాస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్తే అసలు సరైన చరిత్ర వీళ్ళు చదివారా లేదో మనకు తెలియదు, కానీ ఒక రకంగా మన దేశానికి జరిగిన ఒక పెద్ద కుట్ర, మన దేశం మీద, మన సనాతన ధర్మం మీద, భారతదేశ ప్రజల మీద జరిగిన కుట్ర అని చెప్పాలి. సనాతన ధర్మం మీద మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర మీద జరిగిన కుట్ర ఏంట్రా అంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు కమ్యూనిస్టులు కానీ, యాంటీ సనాతన ధర్మ వాళ్ళు కానీ ఎక్కువ శాతం కూడా విద్యా మంత్రులు ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కువ శాతం యాంటీ సనాతన ధర్మ, యాంటీ హిందూ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి చరిత్రలో ముఘల్స్ ని గ్లోరిఫై చేసుకుంటూ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ రాయడం అన్ని చేశారు. నా చిన్నప్పుడు మనకు ఇప్పుడు కూడా మనకి డైనాసిటీ ఆఫ్ ముఘల్స్ అనగానే ఫట్ 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 పేర్లు వచ్చేస్తాయి. అవును, హుమాయూన్, బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు, ఆ తర్వాత సో అండ్ సో అని మనకు వస్తుంది. అదే మనం ఒకవేళ కనుక మౌర్య డైనాసిటీ కానీ, గుప్త డైనాసిటీ గురించి కానీ మాట్లాడాలంటే మనకి ఎన్ని పేర్లు తెలుసు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది ఒక రకంగా సిగ్గు చేయడం చెప్పుకోవాలి. ఎందుకంటే పాఠ్యాంశాల్లో ఇది ఎక్కువగా దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. దాన్ని పొందుపరిచి పాఠ్యాంశాల్లో ఇప్పుడు చెప్పాలి అంటే ఒక ముఘల్ డైనాసిటీ యాజ్ సచ్ మన మీద బాగా క్రూరత్వంగా, అరాచకత్వంగా చేసింది 14th century 1398 ఎప్పుడు తైమూర్ దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు గోరీ, గజ్నవి, అరబ్స్ ఇన్వేషన్స్ అయినా కూడా ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా లేరు. మన మీద అరాచకాలు, దురాఘాతాలు అంతగా చేయలేదు. ఓకే. సో ప్రాపగాండా అంటే తైమూర్ అనేవాడు రాసిన లెటర్లు అవైలబుల్ ఉన్నాయి. ఓకే. తైమూర్ అనే అతను భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత కొన్ని లక్షల మందిని చంపేసి కొన్ని వేల మంది హిందూ మహిళలను వాళ్ళు మాస్ రేప్స్ చేశారు. అది లెటర్లలో రాసి పంపించుకున్నారు వాళ్ళు. అవి లభ్యం అవుతున్నాయి. హిస్టారియన్స్, మనం రాసిన హిస్టరీ కాదు ఇది, వెస్టర్నర్స్ రాసిన హిస్టరీ. ఎందుకంటే మనం ఎప్పుడు వెస్టర్న్స్ వ్యాలిడేషన్ కోసం చూస్తుంటాం కాబట్టి ఆ వెస్టర్న్ ట్రావెలర్స్ కానీ, లేకపోతే చైనా నుంచి కానీ, ఇక్కడ నుంచి ట్రావెలర్స్ చాలా మంది మన దేశానికి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాసిన చరిత్రలోనే ఉంది, వాళ్ళు రాసిన పుస్తకాల్లోనే ఉంది. కొంచెం మనం ఒళ్ళొంచి తల తిప్పి మెదడు తెరుచుకొని చూస్తే చాలా పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి మనకి. అంటే వాటి గురించి మన పుస్తకాలు, అంటే మనం చదువుకున్నటువంటి పుస్తకాలు ఎక్కడ లేదు, కరిక్యులంలో లేదు. కరిక్యులంలో ఏమనుందంటే అక్బర్ ద గ్రేట్ అని ఉంది. అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు, ఎపిటోమ్ ఆఫ్ లవ్, ప్రేమకి చిహ్నం. ప్రేమ అంటే షాజహాన్ ముంతాజ్ మహల్లే కప్పించి ఇంకా ప్రపంచంలో ఇంకెవరు ప్రేమించుకోలేదు, వాళ్ళ ప్రేమనే అజరామరం అని చెప్పి రాసుకున్నారు. అంత దౌర్భాగ్యం ఎక్కడ ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే షాజహాన్ బనారస్ లో 75 గుళ్ళని ధ్వంసం చేశాడండి. దాని గురించి ఎప్పుడన్నా రాశారు. అక్బర్ ద గ్రేట్ చిత్తోర్గఢ్ కోటని ఆక్రమించుకున్న తర్వాత, ఆ నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత దాదాపు 30,000 మంది నిరాయుధులైనటువంటి స్త్రీలని, పిల్లలని చంపి అక్బర్ అది తన పుస్తకంలో, తన లెటర్లో రాసి పంపించుకున్నాడు. 30,000 మంది నేను చంపేశాను అని చెప్పి. జోధా అక్బర్ సినిమా వచ్చింది కదా, ప్రాపగాండా అని చెప్తున్నారు కాబట్టి ప్రాపగాండా సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాసేపు. జోధా అక్బర్ హిస్టారిక్ ఎపిక్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆన్ ద స్క్రీన్. ఐ హావ్ టేకెన్ దట్ వర్డ్. అంటే చాలా బాగుంది, యాక్సెప్ట్ చేస్తాను నేను. మ్యూజికల్ గా సూపర్, సినిమాటోగ్రఫీ సూపర్, టెక్నికల్ గా బ్రిలియంట్ ఫిల్మ్. కథాపరంగా నాకున్న ప్రాబ్లం ఏంటంటే, జోధాబాయ్ అనే ఆమెని అక్బర్ అనే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు ఏముంది, ఎప్పుడన్నా దాన్ని సినిమాలో చూపించారా? ఆమె పేరు మరియం ఉల్ జకీర్ అట్లేదో మార్చుకున్నాడు అతను, పేరు మార్చేశాడు. ఓకే. అఫీషియల్ గా తైమూర్ గాని, బాబర్ గాని, హుమాయూన్ గాని వీళ్ళంతా రాసిన లెటర్స్ లో ఉన్నాయండి. ఏంటి అంటే, మేము ఇంతమంది హిందువులను చంపాము,
ఇది ఆక్రమించుకున్న తర్వాత ఇంతమంది హిందువులను చంపి ఇస్లామిక్ క్యాలిఫేట్ ఏదైతే ఉందో దానికి మేము జస్టిఫై చేస్తున్నాము, దానికి న్యాయం చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు లెటర్లలో గర్వంగా రాసుకున్నారు. అయితే వీటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. లెటర్స్ పేరు యూట్యూబ్ లో జస్ట్ గూగుల్ వెళ్ళి కొట్టండి, అట్రాసిటీస్ ఆఫ్ ముగల్స్, టైరనీ ఆఫ్ ముగల్ అని కొట్టండి, మీకు ఆర్టికల్స్ సహా లెటర్స్ కూడా వస్తాయి. అవి మనం ఏదో రాసిన లెటర్లు, లేకపోతే వీళ్ళు సోకాల్డ్ ఈ లెఫ్ట్ లిబరల్ కామీ ప్రాపగాండాలు చేస్తున్నట్టు బీజేపీలో ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ లో ఉన్నవాళ్ళు, విహెచ్పిలో ఉన్నవాళ్ళు కూర్చొని వాళ్ళ దస్తూరితోటి వాళ్ళ స్వహస్తాలతోటి రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలు కాదండి. వాళ్ళు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాళ్ళ మధ్యలో జరిగిన రాయబారాలు. అంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా, అరబ్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడున్న క్యాలిఫేట్ కి కానీ అక్కడున్న వీళ్ళ ఇస్లామిక్ క్లెరిక్స్ కి ఇక్కడ నుంచి వీళ్ళు లెటర్లు రాశారు. ఎందుకంటే వాళ్ళు ఆ మెసేజ్ ని తీసుకొని వచ్చారు కదా అక్కడి నుంచి. మేము ఇక్కడ ఎట్లయినా ఈ పర్టికులర్ భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని ఎలాగైనా సరే మేము ఇస్లామిక్ క్యాలిఫేట్ గా మారుస్తామన్న ఉద్దేశంతో కదా వీళ్ళందరూ దండయాత్ర చేసింది ముఖ్యంగా. సో అక్కడ మనం చూసుకుంటే లెటర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్నింటినీ ఉర్దూలో ఉన్న చదివిన వాళ్ళే ట్రాన్స్లేట్ చేశారు. అండ్ వాళ్ళ మధ్యలో జరిగిన ప్రత్యుత్తరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరు దీన్ని క్రియేట్ చేసింది కాదు, హిస్టారిక్ ఎవిడెన్స్ ఉంది. అలా మనం చూసుకుంటే షాజహాన్ ని బంధించి, మన జహాంగీర్ ని బంధించి వాళ్ళ అమ్మగారిని జైల్లో పెట్టి, చచ్చిపోయేంత వరకు జైల్లో పెట్టి షాజహాన్ రాజయ్యాడు. సేమ్ షాజహాన్ ని కూడా మళ్ళీ ఔరంగజేబ్ అలాగే చేశాడు. అంటే అది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. తన మన తేడా ఏముండదు. ఒక రాజకీయంగా లేకపోతే ఆ పదవి కాంక్ష, ఆ సింహాసనం మీద ఉన్న వాళ్ళకి ఆ ఆశ ఎట్లా ఉంది అంటే వాళ్ళ సొంత వాళ్ళనే చంపుకొని వాళ్ళందరూ రాజులు అయ్యారు. ఔరంగజేబ్ కూడా అంతే. ఇప్పుడు షాజహాన్ సంగతి తీసుకుంటే, షాజహాన్ తేజో మహాలయ అనే ఒక శివాలయాన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి దానిపైన మస్జిద్ కట్టాడు అనేది ఒక చైనీస్ ట్రావెలర్ చెప్పింది. మన సీతారాం గోయల్ గారు రాసినటువంటి తేజో మహాలయ, తాజ్ మహల్ ఇస్ ఇట్ రియల్లీ మాన్యుమెంట్ అనే దాని మీద ఆయన ఒక పుస్తకం రాశారు. ఓకే. అండ్ ఒక హ్యూయన్ వాంగ్, ఐ థింక్ ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్ గా, ఆ చైనీస్ ట్రావెలర్ ఆయన పుస్తకంలో రాశాడు ఏంటి అంటే, ముంతాజ్ చనిపోయింది ఎక్కడ, ఆ చనిపోయినప్పటి నుంచి తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైంది, అసలు అక్కడ కట్టిన ఆమె అక్కడ చనిపోతే అప్పటి వరకు ఆమె శవాన్ని వీళ్ళు ఏమన్నా ప్రిజర్వ్ చేశారా. ఒరిజినల్ గా ముంతాజ్ ది ఏదైతే వాళ్ళకి ఆ ఖననం చేస్తారు కదా, ఆ సమాధి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తాజ్ మహల్ కి మరి సమాధిని ట్రాన్స్ఫర్ చేశారా, షిఫ్ట్ చేశారా. ఎందుకంటే అదే శతాబ్దంలో మన భారతదేశాన్ని పర్యటిస్తున్నటువంటి ట్రావెలర్స్ కానీ, వెస్టర్న్స్ ఎవరైతే ఉన్నారో, చైనా కానీ అటు వెస్టర్న్స్ కానీ, బ్రిటిష్ ఆర్ అమెరికన్స్, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దీనికి చారిత్రక ఆధారం లేదు అని వాళ్ళ పుస్తకాల్లో అప్పుడే రాసున్నారు. తర్వాత రాసింది కాదు, అప్పుడే రాసున్నారు. కానీ కన్స్ట్రక్షన్ అయితే షాజహాన్ టైంలోనే జరిగింది కదా. అది కన్స్ట్రక్షన్ జరిగిందా లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన దాని మీద రెనోవేషన్ జరిగిందా అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు. అంటే అది ఇస్లామిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు చూస్తే అర్థమైంది. అదే అంటున్నానండి, ఇస్లామిక్ స్ట్రక్చర్ అంటే డెజర్ట్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఎలా తెలుస్తుంది, అంత ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎట్లా చేయగలుగుతారు. అండ్ టైం పీరియడ్ చూసుకుంటే మనకి హిస్టారియన్స్ రాసిన టైం పీరియడ్ లో తాజ్ మహల్ అనే ఎగ్జాంపుల్ కి చెప్తాం, ఒక తాజ్ మహల్ లాంటి ఒక పెద్ద స్ట్రక్చర్ ని నిర్మించడానికి ఎంత టైం పట్టొచ్చు సుమారుగా? ఒక 50 సంవత్సరాలు పడుతుందేమో బహుశా ఆ రోజుల్లో. పోనీ 15 సంవత్సరాలు వేసుకోండి, 20 సంవత్సరాలు వేసుకోండి, 50 కాకపోయినా 20 సంవత్సరాలు వేసుకోండి. అంత పెద్ద మాన్యుమెంట్ అది మొత్తం అంటే వైట్ మార్బుల్ కూడా మళ్ళీ వేరే దగ్గర నుంచి తీసుకు. ఎగ్జాక్ట్లీ వైట్, అందుకే చెప్పబోతున్నా, వైట్ మార్బుల్ తో కట్టారంటే వేరే దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకురాలి. మరి ఆ రోజుల్లో ఏమన్నా జెట్ ఫ్లైట్స్ ఉన్నాయో నాకు తెలియదు. మరి అప్పటికి ఏమన్నా మొఘల్స్ కి ఏమన్నా స్పెషల్ పుష్పక విమానాలు, యుఎఫ్ఓస్ ఏమన్నా యాక్సెస్ ఉంటే తప్పించి అంత ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేయడానికి కుదరదు. నెంబర్ 1 అంటే మనం లాజికల్ గా మాట్లాడదాం కొన్ని విషయాలు. ఓకే. అండ్ వీళ్ళు హిస్టారియన్స్ రాసిన దాని ప్రకారము అక్కడ ఉన్నటువంటి సమాధిని ఇక్కడికి ఎట్లా షిఫ్ట్ చేశారు, రైట్? అక్కడ పోనీ అది చేసిన తర్వాత జనరల్ ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఒక కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మనమనే కాదు ఎవరైనా కానీ, హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, మనం ఒక ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఆ ఇల్లు నిర్మించిన కార్మికుల్ని మనం ఎలా సత్కరిస్తాం? వాళ్ళకి ఇంటికి పెట్టి బట్టలు పెట్టడము, భోజనం పెట్టడము, ఏదైనా చేస్తాం. రాజులు, నిజమైన రాజులు అయితే ఏం చేస్తారు? వాళ్ళ మెడలో ఉన్న హారం తీసి ఇవ్వడం, వాళ్ళకి ఇల్లు కట్టించారు, మీరు ఈ రాజ్యం ఇంత గొప్ప కట్టడాన్ని మీరు నిర్మించారా, మీకు ఎప్పటికైనా మీరు ఎప్పటికీ వన్ టైం సెటిల్మెంట్ అంటారు కదా, అది చేస్తారు కదా. మరి 20,000 మంది కట్టారని చెప్తారు. మరి అంత పెద్దది 20,000 మంది
మ్యాథ్స్ ప్రకారం చూసుకున్నా కూడా నాకు ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు. సరే వాళ్ళు చెప్పినట్టు 20,000 మంది కట్టారని అనుకుంటే వాళ్ళందరూ చేతులు నరికేసి వాళ్ళందరూ కళ్ళు పొడిచేశారు. ఆడేం సాడిస్ట్. అంటే దీనికి కూడా చారిత్రక ఆధారం ఉంది. వాళ్ళు రాసుకున్నారు కదా, ఇంకా వాళ్ళు కేక్ కట్టడం కట్టకూడదు, ఇది చూసిన కళ్ళతో ఇంకేం చూడకూడదు అని ఆడే పొడిచేయడం చెప్పి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా. మరి 20,000 మంది అని ఎట్లా చెప్తారండి? 19,300 అలా ఏదైనా చెప్తారా? 20,000 కరెక్ట్ గా వాళ్ళ చేతులు కట్ చేసేసి వాళ్ళ కళ్ళు పొడి చేశారు అంటే ఎంత పెద్ద సాడిస్ట్ అలాంటి పని చేస్తాడు. మరి వాడు ఎక్కడి నుంచి ప్రేమకి నిదర్శనము? హౌ కెన్ హీ బికమ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ లవ్ కదా. అలా మీరు చూసుకుంటే ప్రతి చోట కూడా ఇప్పుడు ఔరంగజేబ్ తీసుకుంటే, ఔరంగజేబ్ ఈ రోజు మనం చాలా పవిత్రంగా భావిస్తున్నటువంటి కాశీ విశ్వనాథుడి గుడి కానీ, లేకపోతే మథురాలో మన కృష్ణుడి గుడి కానీ, అవి రెండు వాడే కదా ఇరగొట్టింది. ఆడిరగొడితే ఆడు గొప్ప రోజులు ఎక్కడి నుంచి అయ్యాడు? అతని పేరు పైన రోడ్ కూడా ఉంది. ఔరంగజేబ్ వీళ్ళందరి పేర్ల మీద రోడ్లు వచ్చాయి కదా మన దేశంలో. అన్నిటికంటే బాధాకరమైన విషయం అదే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఎవరో ఒకరు తాతని ఇంకొకరు చంపారు. నీ తాతని చంపినోడి పేరు మీద నువ్వు ఇంట్లో ఒక రూమ్ కట్టుకుంటావా? లేదా నీ గేట్ బయట పేరు పెట్టుకుంటావా? మన ఇంట్లోనే మనం ఒప్పుకోనప్పుడు ఈ దేశంలో రోడ్ల ఆడ పేరు మీద ఉండడం ఏంటి? అంతకంటే దారుణం ఇంకోటి ఏమన్నా ఉందా? ఇది ప్రాపగాండా అంటే. ఇది ప్రాపగాండా అంటే కరెక్ట్. అంటే మనకు హాని చేసిన వ్యక్తిని మనం గొప్పగా. హాని అనేది చాలా చిన్న పదం అండి. హాని అనేది చాలా చిన్న పదం. హాని అంటే చీమ కూడా గుట్టినప్పుడు హాని అని అంటాం. వాళ్ళు చేసినది కాదు కదా. కరెక్ట్. దౌర్జన్యాలు, అక్రమాలు, దురాఘాతాలు, ఇంకేమన్నా పదాలు ఉన్నాయంటే అవి. ఇప్పుడు అక్బర్ ఉన్నాడు. జోధా అక్బర్ అని సినిమా తీసి వాడు చాలా అక్బర్ ద గ్రేట్ అన్నాడు. ఏంటి గ్రేట్? వాడి బొంద నవ్ గౌస్ అని చెప్పేసి వాడు ప్రతి ఒక్క హిందూ అమ్మాయి తోటి 9 రాత్రులు గడిపేవాడట. ఫస్ట్ వాడు గడపాలి, తర్వాత వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, జ్వాలాదేవి గుడి అని ఒకటి ఉంది, తెలుసు కదా. అది నిరంతరం అక్కడ అగ్ని వెలుగుతూనే ఉంటుంది, ప్రజ్వరిల్తూనే ఉంటుంది. ఎక్కడ ఉంది అది? నార్త్ లో. ఓకే. ఆ జ్వాలాముఖి గుడి, జ్వాలాముఖిని ఆర్పుదామని ఇటు పోయాడు. ఇటు పోయి ఆ జ్వాలాదేవితో వచ్చి ఆడి భయపెడతాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఆ గుడి మీదకి వెళ్ళలేదు. ఆడు గ్రేటా? మరి ఆడెక్కడి నుంచి గ్రేట్? ఒక గుడి లోపలికి వెళ్తే గుడి లోపల అమ్మవారిని చూసి భయపడి పారిపోయాడు. మనకు సాధారణంగా మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఏం చెప్తారు? దేవుళ్ళని చూసి రాక్షసులు లేకపోతే దయ్యాలే పారిపోతాయని. వీడు పారిపోయినప్పుడు మరి రాక్షసుడు దయ్యం అవుతాడు, కానీ గ్రేట్ ఎట్లా అవుతాడు? వీళ్ళ గురించి మనది హిస్టరీ బుక్స్ లో అద్భుతము, అమోఘము, వీళ్ళు గ్రేట్, వీళ్ళ పిన్నాకుడు అని చెప్పారు. అది ఎంతవరకు న్యాయం అనేది? ఇది ప్రాపగాండా కాదా మరి? అవును. ఈ లెటర్లు బయట పెట్టరు, దీని గురించి మాట్లాడరు. చిన్నప్పటి నుంచి మనకు అదే నూరిపోసి కరిక్యులంలో వాళ్ళు గ్రేట్ అని చెప్పి వాళ్ళ డైనాసిటీల గురించి మనకు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మొఘల్స్ పూర్తి భారతదేశాన్ని ఎప్పుడూ ఆక్రమించుకోలేదు అండ్ ఎప్పుడు రూల్ చేయలేదు. కానీ మొఘల్స్ భారతదేశాన్ని రూల్ చేశారని చెప్పేసి మన పుస్తకాలలో ఆ విధంగా రాసింది. అది రాస్తే పర్వాలేదండి. మొఘల్స్ వచ్చిన తర్వాతే మన దేశానికి అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలిసింది. అసలు డెవలప్మెంట్ అనేది మొఘల్స్ అప్పుడే తెలిసింది. ఏంది డెవలప్మెంట్ అనేది మొఘల్స్ అప్పుడు తెలిసేది? ఏమైనా క్రెడిట్ చేస్తే 24 గంటలు ఒకటి మొఘల్స్ కి లేకపోతే బ్రిటిషర్స్ కి. వీళ్ళు వచ్చిన తర్వాత అసలు అడ్వాన్స్మెంట్ అనేది తెలిసిందని అంటారు. అంతకంటే దారుణం ఏమైనా ఉందానండి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు చరిత్ర అనేది ఒక 15,000, 20,000, 30,000 సంవత్సరాల నుంచి ఉంది. ఫస్ట్ సెంచరీ నుంచి చరిత్ర ఇప్పుడు అని చెప్పాం మనం. పల్లవుల గురించి చెప్పామా? చోళుల గురించి చెప్పామా? చాళుక్యుల గురించి చెప్పామా? అహోం డైనాసిటీ గురించి చెప్పామా? అసలు నార్త్ ఈస్ట్ అసలు మన దేశానికి సంబంధం లేదని వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఎందుకు అంటే మొఘల్స్ ని, సారీ ఆ లాంగ్వేజ్ వాడు, ఉపయోగించింది అహోం డైనాసిటీ. లచిత్ బర్బుఖాన్ అనే అతను ఉపయోగించాడు మొఘల్స్ తోటి. వాళ్ళు దండయాత్ర 2 సార్లు వాళ్ళు యుద్ధానికి వెళ్తే వీళ్ళకున్న ఆర్మీ ఇంత, అహోమ్స్ది వీళ్ళకున్న ఆర్మీ ఇంత, అయినా కానీ ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. అహోం అనే కింగ్డమ్ ని బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఆక్రమించుకోగలిగారు, కానీ అంతవరకు అసలు మొఘల్స్ వెళ్ళనే లేదండి. దాని గురించి మనం చెప్పమే. కరెక్ట్. మొఘల్స్ వెళ్ళి కాశ్మీర్ వ్యాలీలో దండయాత్ర చేస్తే, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే యుద్ధ ఖైదీ దొరికితే క్షమించడం అనేది ఒక ఆనవాయితీ ఉంటది. ఆ దిక్కుమాలిన క్షమాపణ అనే గుణం వల్లనే దరిద్రుడు గజనీగాడు 17 సార్లు దండయాత్ర చేసిన తర్వాత కూడా మళ్ళీ క్షమించాలని చెప్పేసి వచ్చిన తర్వాతనే వాడు మనల్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. పృథ్వీరాజ్ చౌహాన్ అట్లనే కదా వాడు ఆక్రమించుకొని వాళ్ళని బంధించి తీసుకుపోయింది.
అందుకని ఇది చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే మనం చేసిన తప్పేంటో తెలుసుకున్న రాణి కర్ణావతి అనే ఆవిడ, మన రాణి కర్ణావతి పేరు మన కొంతమంది మాత్రమే విన్నాం, చాలా మంది వినలేదు. ఆ విన్న వాళ్ళని కూడా మీకు రాణి కర్ణావతి గురించి ఏం తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏం తెలుసు రాణి కర్ణావతి గురించి? ఆమె పేరు తెలుసు, అంతే, పేరు మాత్రం తెలుసు మనకి. అయితే ఆవిడ ఈ మొఘల్ బందీలుగా దొరికిన వాళ్ళందరికీ ముక్కు చెవులు కోసి పంపించింది. ఆమె చెవులు కోసి పంపించింది. కర్ణం అంటే చెవులు కదా. ఆ కర్ణావతి అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఏంటంటే ఆమె లెటర్ రాసి పంపించింది. ఐ థింక్ అక్బర్ టైంలోనే అనుకుంటా, అక్బర్ ఆర్ ఔరంగజేబ్ వీళ్ళ దానిలో ఎవరి దానిలో ఏం పంపించిందంటే ఇంకొకసారి ఎవరన్నా కనుక వస్తే చెవులు కాదు తల కోసి పంపిస్తానని చెప్పింది. ఆడు బతుకున్నంత కాలం అసలు దాని మీద దండయాత్ర కూడా చేయలేదు, ఎందుకంటే భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజు గాని రాణి గాని పరిపాలించే వ్యక్తులు ఎవరైనా సరే క్షమాగుణం కలిగి ఉన్న వాళ్ళు కనుక మనం దండయాత్ర వేస్తే ఒకవేళ దొరికినా కూడా యుద్ధ ఖైదీలు పర్లేదు లేని క్షమించి వదిలేస్తారని చెప్పిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ ఉండింది. దీని గురించి మనం చెప్పామా? కరెక్ట్. మన శ్రోతలందరికీ కూడా ఒక విన్నపం ఏంటి అంటే, ఇంగ్లీష్ చదవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సాఫ్రన్ స్వర్డ్స్ అని చెప్పి 2 పుస్తకాలు ఉన్నాయి. దయచేసి ఆ 2 పుస్తకాలు తెప్పించుకొని కొని సాఫ్రన్ స్వర్డ్స్ ఓకే అంటే అందులో మనకి తెలియనటువంటి చాలా యుద్ధాల గురించి, ముఘల్స్ తోటి బ్రిటిషర్స్ తోటి పోరాడి గెలిచినటువంటి చాలా గొప్ప యోధుల గురించి ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అది మనం చదవాలి, అది మనం నేర్చుకోవాలి. ముఘల్స్ గురించి కొద్దిసేపు పక్కన పెట్టేసి ప్రాపగాండా గురించి మాట్లాడదాం. తర్వాత మనం శివాజీ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలో ఏ విధంగా ఈ యుద్ధ నీతిని అనేది మార్చిండ్రు కదా. అవును. అంటే ఎప్పుడైతే ఈ ఔరంగజేబ్ వీళ్ళు అంటే మనమేమో ధర్మబద్ధంగా యుద్ధం చేయడం అనేది మనకు అలవాటు, వాళ్ళకేంటంటే అధర్మబద్ధంగా యుద్ధం చేసిండ్రు. సో మన వాళ్ళు అంటే శివాజీ మహారాజ్ వచ్చాక ఆ యుద్ధ నీతి అనేది మారింది. అంటే శత్రువు రీతిలోనే మనము వాళ్ళను ఓడించాలి అనే రకంగా. నిజానికి మహాభారతం అనేది చదివిన ఎవరైనా సరే నీతి అనే దానికి కట్టుబడి ఉండడం వల్ల జరిగే అనర్థాలు ఏంటో మహాభారతంలో క్లియర్ గా కనపడతాయి మనకి. అలా అని చెప్పి నేను నీతిగా ఉండకూడదు అని చెప్పట్లేదు. శత్రువు మన ఉనికికే ప్రమాదం కలిగిస్తుంది అని అన్నప్పుడు నీతి నియమం పట్టుకొని మడిగట్టుకొని కూర్చుంటే ప్రయోజనం లేదు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా బలంగా నమ్మి ఆచరించి చూపించారు. ఏంటి అంటే రాత్రిపూట యుద్ధం చేయడం, గెరిల్లా టెక్నిక్ అనేది ఆయన స్టార్ట్ చేసింది ఒక రకంగా. ఆయన ఒకళ్ళు ఎవరో అడిగారట, అదేంటది పిరికొళ్ళ పారిపోతారంటే వాళ్ళు వస్తుంటే, అంటే పారిపోయిన వాళ్ళు పిరికొళ్ళని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఒకవేళ కనుక మన మీద ఒక పెద్ద రాయి వస్తున్నప్పుడు నేను వీరుణ్ణి అని చెప్పి నువ్వు ఆపుతావా, లేకపోతే పక్కకు జరిగా రాయి వెళ్ళిపోవడానికి ఆగిన తర్వాత మళ్ళీ ఆ రాయి పడిపోకుండా ఏం చేస్తావు చూస్తావా అనే టైప్ లో ఆయన మాట్లాడి ఆయన అందరినీ కన్విన్స్ చేశారు. పారిపోతాము, వాళ్ళకి కొన్ని ఇచ్చేస్తాం రాజ్యాలు, తప్పేముంది. మనం దూరదృష్టితో ఆలోచిస్తే వాళ్ళకు ఒకసారి గెలిచామనే పిచ్చితోటి ఉన్నప్పుడు కూడా మనం అటాక్ చేసి చేయొచ్చు. అలాంటివి చాలా చేశారు ఆయన. అది మళ్ళీ సంభాజీ మహారాజ్ చేయలేదు కాబట్టి సమస్య వచ్చింది. ఇప్పుడు సంభాజీ మహారాజు వెళ్ళిపోండి, వీళ్ళు మనల్ని మన వాళ్లే మోసం చేసి వాళ్ళకి మన ఉనికిని అందించారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, పర్వాలేదు రాయగడికి వెళ్ళిపోండి అంటే, నేను పులి బిడ్డని, నేను ఎండకి వెళ్ళాలి, నేను వెళ్ళనని చెప్పి ఆయన వాళ్ళకి ఎదురు తిరిగారు. అంటే వీరత్వం చూపించడం ఒక ఎత్తు అయితే ఏ టైంలో వీరత్వం చూపించాలనేది కూడా ఒక చాలా ముఖ్యమైన విషయం. కరెక్ట్, అంతే కదండి. అవును. సో అలా మనం చూసుకుంటే చరిత్రలో మన రాజులు ధర్మబద్ధంగా యుద్ధం చేయడం ఒక ఎత్తు అయితే, ధర్మబద్ధంగా యుద్ధం గెలవాలి కానీ ధర్మబద్ధంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదనేది వాళ్ళు నమ్మారు. అలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ మీరు చెప్పినట్టు అది అవన్నీ బ్రేక్ చేసేసి ఆయన కొత్తగా రాశారు హిస్టరీని. కరెక్ట్. అందుకని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్న రోజులు ఔరంగజేబ్ ఏం చేయలేకపోయాడు. ఆ డెక్కన్ రీజన్ అనేది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ముఘల్స్ హైదరాబాద్ నిజాములను కూడా ఓడించేశారు. వాళ్ళు వాళ్ళ మధ్యలో కూడా గొడవలు జరిగాయి. కరెక్ట్. సో ఇప్పుడు అక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్తే మనము ఇప్పుడు స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రాపగాండా ఫిలిమ్స్ అని అంటాం కదా, ఫిలిమ్స్ ప్రాపగాండాను కాదు కొంచెం పక్కన పెడితే అసలు ప్రాపగాండా అంటే ఎట్లుంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలలో వీర సావర్కర్ గారి సినిమా గురించి మనం మాట్లాడుకోలేదు. వీర సావర్కర్ గారి సినిమా వచ్చింది పోయిన సంవత్సరం, దాని గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత సబర్మతి రిపోర్ట్ అని ఇంకొక సినిమా వచ్చింది, గుజరాత్ లో 2002లో జరిగింది. వీటి గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు వీర సావర్కర్ గారి గురించి కొద్దిసేపు డిస్కషన్ పెడదాం. ఇప్పుడు 24 గంటలు మనము వీర సావర్కర్ పిరికోడు మెర్సీ పిటిషన్స్ రాశాడు,
పిరికిోడు అని చెప్పి రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఎప్పుడు కూడా మేరా నామ్ గాంధీ హే సావర్కర్ నహీ అని అంటాడు. కరెక్టే, మంచి పని చేశాడు, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు గాంధీ నా పేరు సావర్కర్ కాదు అని చెప్పేసి. ఇప్పుడు గాంధీ నెహ్రూలు వీళ్ళిద్దరిని స్వాతంత్ర పోరాటం సమయంలో జైల్లో పెట్టారు. వాళ్ళని ఎలాంటి జైల్లో పెట్టారు దాని గురించి మనం మాట్లాడుకుంటే, సావర్కర్ గారిని తీసుకెళ్లి అండమాన్ జైల్లో పెట్టారు. అండమాన్ సెల్యులార్ జైలు ఎంతమంది చూసారో నాకు తెలియదు. అసలు రాహుల్ గాంధీ ఎప్పుడన్నా అండమాన్ జైలుకి వెళ్ళి ఆ సెల్యులార్ జైల్లో కనీసం ఒక 2-3 అవర్స్ ఉండగలుగుతాడు అనేది చూద్దాం. సావర్కర్ గారిని ఆ సెల్యులార్ జైల్లో నేను వెళ్ళానండి పర్సనల్ గా. నేను సెల్యులార్ జైలుకి వెళ్ళినప్పుడు, అది డిసెంబర్ లో వెళ్ళినప్పుడు, డిసెంబర్ అనేది మనకి వింటర్ సీజనే కదా ఎక్కడైనా, అక్కడ ఆ రోజు ఒక రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉండేసరికి నా వల్ల కాలే, లోపల ఉండలేకపోయా, బయటకు వచ్చేసాను. అలాంటి ఒక ఐ థింక్ ఒక 4x4 ఉంటుంది అనుకుంటా, అది 4x6 4x4 ప్రశాంతంగా చాపుకొని పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండనంత దారుణంగా ఉంటుంది అది. అలాంటి చోట్ల కొన్ని సంవత్సరాలు ఆయన బంధించారు. అక్కడ బ్రిటిషర్స్ రాసింది, నేను చెప్పింది కాదు, బ్రిటిషర్స్ వాళ్ళ బుక్స్ లో రాసుకుంది, వాళ్ళ కాన్వర్జేషన్స్ లోంచి తీసుకుందే మాట్లాడుతున్నా నేను. బీజేపీ రాసిన హిస్టరీ, ఆర్ఎస్ఎస్ బిహెచ్పి రాసిన హిస్టరీ కాదు. దానిలో వాళ్ళు రాశారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మామూలుగా నూనె తీస్తాం కదా, ఆవులను పెట్టి గానుగా నూనె తీస్తాం కదా, అలాంటిది ఇన్ని రోజుల్లో ఇంత నూనె మాత్రమే తీయగలుగుతారు అనేది ఉంటుంది. అది ఆవులు, ఎడ్లు ఆవులు తీయగలిగారు. అలాంటిది సావర్కర్ గారిని చైన్లు వేసేసి కొరడాతో కొడుతూ నూనె తీయమని చెప్పేవారు ఆయన. అది తిరుగుతూ ఇంత తక్కువ నూనె తీస్తామని కొట్టేవారు మళ్ళీ. అంత దారుణంగా ఆయన హింసించారు. ఆయనకిచ్చే అన్నంలో పురుగులు వచ్చేవి, అలాంటి ఆహారం పెట్టారు ఆయన. కానీ మనకి ఎక్కడైనా ఏ రోజైనా మనం రాసిన హిస్టరీ గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఒరిజినల్ గా వీళ్ళు అనుకుంటున్న హిస్టారియన్స్ రాసిన ఏ పుస్తకంలో అయినా కానీ గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే ఇలాంటి ఆహారం ఇచ్చి బ్రిటిషర్స్ ఇట్లా వాళ్ళని ట్రీట్ చేశారని ఏదన్నా హిస్టారిక్ ఎవిడెన్స్ ఉందా? ఎందుకు లేదు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన తర్వాత రెవల్యూషనరీ మూవ్మెంట్ ఎందుకు ఆగిపోయింది? ఇది హింస ద్వారానే మనకి స్వాతంత్రం వస్తుంది అని చెప్పి నమ్మిన చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, భగత్ సింగ్ గారి, కుదిరాం బోస్ గారు కానీ, ఉధమ్ సింగ్ గారు కానీ, రాజ్గురు గారు కానీ, సుఖ్దేవ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ మొదలు పెట్టినటువంటి ఆ మూమెంట్ ఎందుకు ఆగిపోయినాయి? అవన్నీ ఒక్కసారి సడన్ గా ఎందుకు ఆగిపోయాయి? లాజికల్ గా ఆలోచించాలి కదా మనము. ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఎందుకు ఇవన్నీ ఆగిపోయినాయి ఒకటేసారి? అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మొదలు పెట్టింది ఒకటే. ఇప్పుడు బ్రిటిషర్స్ కి ఎక్కడెక్కడ నుంచి రెవల్యూషనరీస్ వస్తున్నారో నాకు తెలియట్లేదు, ఎక్కడెక్కడ నుంచో పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. ఇది అణచాలి అంటే మనకంటూ ఒక ప్రాక్సీ ఉండాలి అని చెప్పి మొదలుపెట్టినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది కొంతమంది మాటల్లో, కొంతమంది చరిత్రకారులు చెప్పిన దాంట్లో ఉంది. అక్కడి నుంచి మీరు చూసుకుంటే రెవల్యూషనరీ మూవ్మెంట్ మొత్తం అయిపోయి ఓన్లీ ఒకటే మూవ్మెంట్ అంటే నాన్ వైలెన్స్ మూవ్మెంట్ గాంధీ అని ఆయన చేసినట్టు ఒక నాన్ వైలెన్స్ మూవ్మెంట్ అని చెప్పి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం అంటే మనకి ఎప్పుడు కూడా మాట్లాడేది నెహ్రూ గాంధీ. ఇది తప్పించి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం ఎవరు చేశారండి మన దగ్గర? వాట్ ఈస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? 1857. అదే కదా సమస్య. నా ప్రాబ్లమే అదే. మనల్ని ఎంత స్ట్రాంగ్ గా మెనిపులేట్ చేసి బ్రెయిన్ లో ఇరికించారంటే అది 1857 ఎందుకు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి? అసలు నాకు అర్థం కాదు. మన దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకోవాలనుకుంది బ్రిటిషర్స్ మాత్రమేనా? పోర్చుగీస్ చేయలేదా? గోవాలో దారుణంగా హిందువులని దారుణంగా హింసించి నగ్నంగా మహిళలని రంపాలతోటి కోసి మరీ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేసిన మూమెంట్స్ లేవా బ్రిటిషర్స్ కంటే ముందు కానీ తర్వాత కానీ? అసలు అరబ్ ఇన్వేషన్ జరిగినప్పుడు ఎందుకు రాయట్లేదు మనము? గోరీలు గజనీలు మన మీద దండయాత్ర, బక్తియార్ ఖిల్జీ, దానికి ముందు గజనీ, దానికి ముందు గోరీ, వీళ్ళందరూ మన దేశం మీద దండయాత్ర చేశారు కదా. అది కదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దాని గురించి మాట్లాడలేమే మనం. అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఏదైతే మన టెక్స్ట్ బుక్స్ లో ఉంటుందో అప్పుడు మనకు నిజమైన చరిత్ర తెలిసే అవకాశం ఉంది అని అంటున్నాను నేను ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఇక్కడ ఇన్వేడర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కరెక్టే. మరి అది ఎందుకు మాట్లాడడం మనం? ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1857 అంటాం అందరం. అంత స్ట్రాంగ్ గా మెనిపులేట్ చేశారు. చూస్తే టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తోటి పోరాడాడు, అది మన దేశం కోసం అని మాట్లాడతారు. ఏందా దరిద్రం మనకి? టిప్పు సుల్తాన్ అనేవాడు నాయర్లని, బ్రాహ్మణులని ఊచకోత కోసాడు. కూర్గులో గాని ఎక్కడైనా సరే. అతను రాసిన ఉత్తరాల్లోనే ఉంది మళ్ళీ అది.
ఇంతమంది ఈరోజు జంధ్యాలు కట్ చేసి వీళ్ళందరినీ నేను మార్చాను, కొన్ని లక్షల మంది వేల మందిని మాస్ రేప్ చేయించాను నా సోల్జర్స్ తోటి, హిందూ మహిళలని. ఆ రాసిన లెటర్లలో ఉంది. అట్లాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం. అలాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? కేరళలో నాయర్స్ ని కానీ, కూర్గులో కానీ, మైసూర్లో కానీ, శ్రీరంగపట్నం అనేది అతన్ని క్యాపిటల్ గా పెట్టుకొని ఆ క్యాపిటల్ లో జరుగుతున్నటువంటి ఏ ఫెస్టివల్ అప్పుడైనా సరే చేసేవాడు. వీళ్ళందరూ జిజియా ట్యాక్స్ ల గురించి మాట్లాడు. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి గురించి చాలా మంది తిడుతున్నారు, ట్యాక్స్ స్లాబ్ పెంచలేదు, అసలు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా అన్ఫిట్, ఇది పెంచారు అది పెంచారు, దానివల్ల జిఎస్టీ పెట్టడం వల్ల చాలా మంది బిజినెస్లు పాడవుతున్నాయి, జిఎస్టీ వల్ల ప్రాఫిట్స్ లేవు అని చెప్పి బీజేపీకి ఓటేయలేదు. బీజేపీ మీద కోపము, నిర్మలా సీతారామన్ గారి మీద కోపం. ఐ విల్ డ్రా ప్యారలల్. నీకు మన దేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వంలో కేవలం ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కలే కాదు, దానికి చాలా మంది ఉంటారు. చీఫ్ సెక్రటరీలు ఉంటారు, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఆర్బీఐ వాళ్ళు ఉంటారు, చాలా మంది రకరకాలుగా. ఇన్ఫాక్ట్ అపోజిషన్ నుంచి కూడా కొంతమందిని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందర. జిఎస్టీ కౌన్సిల్ లో కూడా కేవలం వీళ్ళు ఒక్కలే ఉండరు, ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. అదేదో జిఎస్టీ కౌన్సిల్ ఒక మోదీ గారు అమిత్ షా గారు కూర్చొని అందరి మీద ఏదో పగ తీసుకున్నారని చెప్తున్నారు. సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ ప్యారలల్ అంతే. దీనికే ఇట్లా అంటే, నువ్వు హిందువుగా ఉంటే ట్యాక్స్ కట్టాలి అని అన్నప్పుడు వాళ్ళు ముస్లింగా మారకుండా ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు, దీని గురించి మనం ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? కమింగ్ బ్యాక్ టు ఈ స్వాతంత్ర పోరాటం. మళ్ళీ స్వాతంత్ర పోరాటంలో ఇంతమంది పోరాడితే కేవలం జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, నెహ్రూ రోడ్, గాంధీ రోడ్, గాంధీ నగర్, ఎందుకు జవహర్ లాల్ నెహ్రూ పేరు ఎందుకు పెట్టాలండి నాకు చెప్పండి మీరు. వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటి? ఎందుకంటే ఆయన దేశానికి మొట్టమొదటి ప్రధాని అని అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, అక్కడి నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ దేశంలో మొట్టమొదటిసారి పూర్ణ స్వరాజ్యం, భారతదేశం స్వరాజ్య దేశం, దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారని చెప్పి ధైర్యంగా చెప్పిన ఏకైక మగాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అండమాన్ అండ్ నికోబార్ జైలు ఆయన ఆక్రమించుకొని వాళ్ళందరినీ ఖైదీలందరినీ, యుద్ధ ఖైదీలందరినీ, అక్కడ బంధింపబడి వాళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత అక్కడ ఆయన ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది కదా, దాని టైగర్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ ని, ఆ ధ్వజాన్ని అక్కడ చేసిన తర్వాత, ధ్వజారోహణ చేసిన తర్వాత ఆయన జపనీస్ ఆర్మీ వాళ్ళు హీస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పి ఆయనను ప్రకటించారు. నిజానికి మన దేశానికి మొట్టమొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. సరే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి చాలా పెద్ద టాపిక్ అది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఎన్నుకున్నారు. అది ఎంతమందికి తెలుసు? నెహ్రూని ఎన్నుకోలేదు, బోస్ గారిని ఎన్నుకున్నారు. ద గ్రేట్ సో కాల్డ్ నాన్ వైలెంట్ జాతి పిత మహాత్మా గాంధీ వచ్చి, నాకు సుభాష్ చంద్రబోస్ ఇష్టం లేదు, నాకు నెహ్రూయే కావాలి, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ వైలెంట్ యాక్టివిటీస్ కు ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి నాకు సుభాష్ చంద్రబోస్ వద్దు అని చెప్పి అక్కడి నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏదో అంటారు కదా ఈవీఎం ట్యాంపరింగ్ అయింది అని చెప్పి. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే నేను చెప్తా వీళ్ళకి. ఈ చరిత్ర కాంగ్రెస్, ద సో కాల్డ్ కాంగ్రెస్ మహానుభావులు, ప్రజాస్వామ్యానికి ఏమంటారు దాన్ని, ది ఎపిటోమ్ ఆఫ్ డెమోక్రసీ, ద టార్చ్ బేరర్స్ ఆఫ్ డెమోక్రసీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తా ఇప్పుడు నేను. వాళ్ళ ప్రాపగండాల గురించి చెప్తా, అసలు ప్రాపగండా అంటే ఏంటో. అది అయిపోయింది. సో నేనేమంటానంటే, మొట్టమొదటి ప్రధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ జవహర్ లాల్ నెహ్రూ కాదు. మొట్టమొదటిసారి మనము ఒకసారి చరిత్రలో తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ద లాస్ట్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత కూడా ఎన్నికలు పెడితే అప్పట్లో మనకి బ్యాలెట్స్, ఇంకా ఎలక్ట్రల్ సిస్టమ్ ఏర్పడలేదు కాబట్టి మూజువాని అని అంటారు. మూజువాని అంటే ఓరల్ ఓట్స్. ఇప్పుడు ఎంతమంది ఎస్ ఎంతమంది అంటే చేతులు ఎత్తుతారు కదా, అలా మోజువాని ఓట్లు తీసుకుందాం అని చెప్పేసి మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా 16 మంది సభ్యుల పార్లమెంట్ సభ్యులు ఉంటే ఐ థింక్ 4 డెంట్ ఓట్, రాలేదు, 12 మంది ఓట్లు వేశారు. మీకు జవహర్ లాల్ నెహ్రూ గారికి వచ్చిన అత్యధిక బంపర్ మెజారిటీ ఎంతో తెలుసా? మన గ్రేటెస్ట్ ఆర్యభట్ట గారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అయినటువంటి 0. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 12 ఓట్లు వచ్చాయి. అంటే ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
నాకు నచ్చలేదు వల్లభాయ్ పటేల్ కాదు, నా శిష్యుడు నెహ్రూవే ఉండాలి అని చెప్పేసి బలవంతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆయన తోటి ఒక లెటర్ రాయించుకొని నేను ఎప్పుడు ఇంకా ప్రధానమంత్రి పదవి రేసులో నేను ఉండను అని చెప్పేసి ఆయన తోటి సంతకం పెట్టించుకొని బలవంతంగా మన మీద రుద్దబడినటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకని ఇవన్నీ ఆయన పేరు మీద పెట్టామని అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ముందు మన దేశంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక వ్యక్తికి. ఎవరైనా? సివి రామన్. సార్ సివి రామన్ గారు కదా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదండి? యూనివర్సిటీస్కి నెహ్రూ ఏంటి పెద్ద పొడిచింది? సైన్స్ అండ్ టెక్నాలజీకి నెహ్రూ ఏం చేశాడని చెప్పి ఆయన పేరు పెట్టాడండి. సరే సివి రామన్ గారి పేరు పెట్టమని చెప్పండి. నేనేమి కేవలం హిందుత్వ అజెండా ప్రొపైల్ చేయట్లేదు. ఒక భారతీయుడిగా నేను అడుగుతుంది ఏంటంటే, సార్ సివి రామన్ గారి పేరు ఎందుకు టెక్నాలజికల్ యూనివర్సిటీకి పెట్టలేదు? జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఎందుకు పెట్టలేదు? ప్రపంచానికి విశ్వానికి సున్నా ఇచ్చినటువంటి ఆర్యభట్టుడి గారి పేరు గురించి ఎందుకు పెట్టలేదు? ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ సార్ రామానుజం గారి పేరు ఎందుకు పెట్టలేదు? శ్రీనివాస రామానుజం గారి పేరు ఎందుకు పెట్టలేదు? సివి రామన్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? జగదీష్ చంద్రబోస్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? బ్రహ్మగుప్తుడి పేరు ఎందుకు పెట్టలేదు? ప్రపంచానికే ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జరీ చేసినటువంటి సుశ్రుతుడి పేరు కానీ చరకుడి పేరు కానీ యూనివర్సిటీస్కి మీరు ఎందుకు పెట్టలేదు? అన్నిటికీ నెహ్రూ గాంధీల పేర్లే పెట్టాలా మీరు? ఇది కదండి ప్రాపగండా అంటే. ఈ వరల్డ్ లో ద గ్రేటెస్ట్ బుక్ ఆన్ ఎకనామిక్స్ ఏంటండి? ఇప్పటిదాకా రాసిన బుక్స్ లో ఆది పుస్తకం ఏదండి ఎకనామిక్స్ కి? అర్థశాస్త్ర. అది రాసింది ఎవరండి? చాణక్యుడు. మరి మన దేశ కరెన్సీ మీద చాణక్యుడు బొమ్మ కదా ఉండాల్సింది. గాంధీ బొమ్మ ఎందుకుందండి? కొంతమందికి నేను గాంధీ గారి గురించి అగెన్స్ట్ గా మాట్లాడుతుంటే చాలా కోపం వస్తూ ఉంటది. నా కోపం గాంధీ గారి మీద కాదు, అది గుర్తుపెట్టుకోండి. నాకు నెహ్రూ గారి మీద గాంధీ గారి మీద కాదు. నా కోపం ఏంటంటే, ఈ రోజు మన ఇంట్లోనే మన పిల్లల్లో ఎవరికన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇంకొకళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం పేపర్ చూస్తే యాక్చువల్ గా మన వాళ్ళకి డిజర్వింగ్ అనుకో మనం స్కూల్లో ఎట్లా పోట్లాడుతామండి? రీవాల్యుయేషన్ పెట్టండి, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మరి మా పాపకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇంకా బాగా చదువుతుంది, ఆమె ఆన్సర్లు ఆమె కంటే కరెక్ట్. మనం గేమ్ షోస్ చూస్తూ ఉంటాం, మరి డిజర్వింగ్ క్యాండిడేట్ వీళ్ళు కదా, వీళ్ళకి వచ్చింది, ఏదో పార్షాలిటీ జరిగారని చెప్పేసి మనం మోతగా పిసికేసుకుంటుంటాం, బాధపడిపోతుంటాం. అంటే జస్ట్ ఒక చిన్న కాంపిటీషన్ లోనే అన్యాయం జరిగిందంటే మన రక్తం మరిగిపోతా ఉంటది. ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ ని తప్పు డెసిషన్ అవుట్ ఇచ్చారంటే, అరే ఏంద్రా ఇది తప్పు జరిగింది, ఇది తొండి, ఇది చీటింగ్ అని చెప్పి మనం మోతగా గింజేసుకుంటాం. వాళ్ళేం దేశం కోసం ప్రాణత్యాగం చేయట్లేదు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక క్రికెట్ లేకపోతే ఫుట్బాల్ ఒక గేమ్, ఒక కాంపిటీషన్, ఒక రియాలిటీ షో, ఎడ్యుకేషన్ లో చిన్న తప్పులు జరిగినప్పుడు లేదా ఎలక్యూషన్ ఎసరిటీ ఇలాంటి వాటిల్లోనే అన్యాయం జరిగినప్పుడు మనం గొంతెత్తి ఇది తప్పు, ఇది అన్యాయం అని మాట్లాడుతున్నాం. కానీ ఒక దేశ చరిత్రలో ఇంత దారుణంగా దేశ చరిత్రలో నిజంగా ఎవరికైతే డిజర్వింగ్ వాళ్ళని వదిలేసి కేవలం ఇద్దరు వ్యక్తుల్ని ప్రతిసారి వాళ్ళని ప్రమోట్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? దీని గురించి ఎందుకు మనం మాట్లాడడం? ఇది కదా ప్రాపగండా అంటే. కరెక్ట్. పోనీ మనము వేరే పార్టీల గురించి పక్కన పెడదామండి, ఎందుకంటే ఓన్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండింది కాబట్టి మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఎవరండి ప్రైమ్ మినిస్టర్ అయింది? లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ చరిత్రలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి రాజీనామా ఇచ్చినటువంటి చాలా గొప్ప నాయకుడు ఆయన. ఆయన ఏ రోజు కూడా ప్రభుత్వ ఆస్తిని వాడుకున్న దాఖలా లేవు. చాలా నిజాయితీ అయినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప ప్రధానమంత్రి ఆయన. ఆయనని తాష్కెంట్ లో చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన చనిపోయారు. తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. ఆ తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమా వచ్చిన తర్వాత అప్పటిదాకా నాకు కూడా పూర్తిగా పిక్చర్ తెలియదు. అప్పుడు నాకు తెలిసి నా గురించి నాకే అసహ్యం వేసింది. ఏంటి అంటే, అరే ఇంత దారుణంగా జరిగిందా, ఎందుకు మరి దీని గురించి మనకి పాఠ్యాంశాల్లో చెప్పడం కానీ అసలు డిస్కషన్ ఎందుకు లేదు? డిస్కషన్ లేదు దాని గురించి అసలు ఒక డిస్కషన్ లేదు కదా. ఎందుకు లేదు? ఎందుకంటే అది ఒక ప్రాపగాండా కాబట్టి. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? మళ్ళీ ఇందిరాగాంధీ గారు లబ్ధి పొందారు. కాంగ్రెస్ వాళ్ళు చేయించలేదా నేను మాట్లాడట్లేదు. అది అయిన తర్వాత దాని గురించి ఎక్కడ కూడా ఎందుకు మీరు డిస్కషన్ పెట్టలేదు? అనుమానాస్పద పరిస్థితుల్లో మన దేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి గారు వేరే విదేశాలలో చనిపోతే కనీసం దాని గురించి పోస్ట్ మార్టం చేయకుండా ధన ఆయనకు అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మాట్లాడడం మనం. ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని అంటాం మనం. దేనికి? ఇందిరాగాంధీ గారిని ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు నేను రాజు సెపరేట్ స్టేట్స్ లేకుండా అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ని తీసుకొచ్చి భారతదేశాన్ని
యునైట్ చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎందుకు వీళ్ళు పుష్ చేయలేదు? 24 గంటలు నెహ్రూ ఫ్యామిలీ గురించి ఎందుకు పుష్ చేస్తున్నారు వీళ్ళు? అదెంత దారుణం, తప్పు కదా అది. నేనేం వీళ్ళకి క్రెడిట్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు. వీళ్ళని ఎందుకు మీరు హిస్టరీలో ఎక్కువ ప్రమోట్ చేయలేదు? వీళ్ళ గురించి ఎందుకు మెన్షన్ చేయట్లేదు మీరు? ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రజాస్వామ్యం బీజేపీ వల్ల నాశనం అవుతుంది అన్నారు. నాకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే గుండె మీద చేసుకొని, వాజ్పేయి గారు కానీ మోదీ గారు కానీ వీళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టారో ఒకసారి చెప్పమని చెప్పండి. పెట్టలేదు, 0 times. మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రాపగాండా ఫిలిమ్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమా రిలీజ్ అవుతుంటే తెగ గింజేసుకుంటున్నారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ ఖలిస్తానీ సెపరేటిస్ట్ మూవ్మెంట్ వాళ్ళు కానీ మొత్తుకుంటున్నారు కదా. మరి ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఏ రోజైనా చెప్పారా మనకి? పాఠ్యాంశాల్లో ఉందా? లేదు. ఎందుకు వచ్చింది ఎమర్జెన్సీ? ప్రయాగ్రాజ్, అప్పుడు అలహాబాద్ హైకోర్టులో ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవకుండా రిగింగ్ చేసి గెలిచారని చెప్పి ఆమె ఎలక్షన్ ని స్క్వాష్ చేసి అక్కడ మళ్ళీ రీ ఎలక్షన్స్ పెట్టాలి, షీఈస్ అన్ఫిట్ ఫర్ క్యాండిడేట్స్ అని డిక్లేర్ చేస్తే ఈమె ఈగో హర్ట్ అయ్యి నన్ను ఇట్లా హర్ట్ చేస్తావా అని చెప్పేసి ఐ థింక్ ఇప్పుడు ఐకే గుజరాల్ ఎవరో ఉన్నారు, విపి సింగ్ వరకు ఎవరో, వాళ్ళని అడిగి ఇలా కాదు మనం ఇట్లా చేద్దామని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక దాన్ని పట్టుకొని ఫట్మని చెప్పి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా చేసిందా? ఎమర్జెన్సీ గురించి అసలు మన ఎవరికీ తెలియదు. అండ్ ఎమర్జెన్సీలో కేవలం హిందుత్వవాదులే కాదండి, కమ్యూనిస్టులని అందరిని తీసుకెళ్లి లోపలేసారు. జయప్రకాష్ నారాయణ అందరిని తీసుకెళ్లి లోపలేశారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఎవరు? ఎమర్జెన్సీ ఎప్పుడు జరిగిన దారుణాల గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ ఎమర్జెన్సీ ఎప్పుడైంది? ఎగ్జాక్ట్ గా లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఒకటి. ఈ రోజు సెక్యులర్ అని చెప్పి వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా. ప్రాపగాండా అంటే ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నా మీకు. బిఆర్ అంబేద్కర్ గారిని నిజంగా గౌరవించే వాళ్ళు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ అంబేద్కర్ గారిని పెట్టుకొని బిఆర్ అంబేద్కర్ గారికి బీజేపీ వాళ్ళు వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా బిఆర్ అంబేద్కర్ గారికి శత్రువులు ఎవరంటే వీళ్ళేనండి. అప్రజాస్వామ్యంగా, అరాచకంగా, చట్ట విరుద్ధంగా, అన్యాయంగా దేశం మొత్తం ఒక ఎమర్జెన్సీ అని ఒక దానిలోకి నెట్టేసి అందరినీ జైల్లో వేసి బలవంతంగా ఒక బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లో సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ లో ఇరికించారు. దాని అప్రూవల్ అందరు చేయాలా? మరి వేరే వాళ్ళకి సే లేకుండా వాళ్ళొక్కళ్ళే చేసి ఈరోజు అంబేద్కర్ గారి వారసులాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అది ప్రాపగాండా కాదా? దాని గురించి ఎప్పుడు చెప్పరా మీరు? ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం, అంబేద్కర్ గారిని ఎలక్షన్లలో నిలబడితే కాంగ్రెస్ క్యాండిడేట్లే దగ్గరుండి ఇక్కడ అంబేద్కర్ గారు టవరింగ్ లీడర్ అయిపోయి నెహ్రూ గారికి కాంపిటీషన్ వస్తారని చెప్పి ఎలక్షన్లలో అంబేద్కర్ గారిని వీళ్ళు కష్టపడి ఓడించింది మనం చరిత్రలో చెప్పాము. అది అయిపోయిందా? 90th ఎమర్జెన్సీ అయిపోయింది. సరే, ఎమర్జెన్సీకి ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీ గారిని ఓడించి మొత్తానికి ఎట్లో గట్ల మళ్ళీ వీళ్ళు అందరూ కలిసి కోalition గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారికి గెలిచారు. గెలిచేసిన తర్వాత ఖలిస్తానీ మూవ్మెంట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడారు? సిక్కుల మీద జరిగిన దారుణాతి దారుణమైతే అరాచకాలని వీళ్ళు ఎప్పుడైనా ప్రస్తావించారా? ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ఇందిరాగాంధీ గారిని ఒక గన్మెనే చంపేశాడు, సిక్ గన్మెన్ చంపేశాడు. అది అయినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పెద్ద చెట్టు భూమి మీద పడితే కంపించడం చాలా సహజమైన విషయం అని అన్నాడు ఆయన. ఏంటి సహజమైన విషయము అంటే? మీరు ఒక కిల్లింగ్ ని జనరలైజ్ చేస్తారా? మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది నేను చెప్పింది కాదు. ఖాలిస్తానీ కాన్స్పిరసీ అని బుక్ రాసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఇది. కేవలం దేశం మొత్తంలో గెలిచిన ఇందిరాగాంధీ అనే ఆవిడ పంజాబ్ ని మాత్రం గెలవలేకపోతున్నారు, అకాలీదళ్ వాళ్ళు అక్కడ ఎప్పటికప్పుడు గెలుస్తున్నారని చెప్పి వాళ్ళని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పేసి భింద్రావాలే అని చెప్పి వాడిని సృష్టించి వాడిని పెంచి పోషించి, అందరు చదవండి, ఖాలిస్తానీ కాన్స్పిరసీ అనే పుస్తకం అవైలబుల్ ఉంది, కొనుక్కొని చదవండి. నేను అది మొత్తం చెప్పట్లేదు, క్లుప్తంగా జిస్ట్ చెప్తున్నా ఆ పుస్తకాన్ని. ఆ రోజు ఖలిస్తానీ కాన్స్పిరసీ ఆ రోజు కావాలని చెప్పేసి భింద్రావాలేకి కాంగ్రెస్ వాళ్ళు అండగా ఉంటూ పంజాబ్ హర్యానా పక్కనే కాదు, ప్రతిసారి పంజాబ్ నుంచి తక్కువని చెప్పాడు బార్డర్ క్రాస్ చేసి హర్యానా లోపలికి వెళ్ళిపోయేవాడు. హర్యానా పోలీసులు ఇది మీ జ్యూరిస్డిక్షన్ కాదు, మేము మాట్లాడతామని చెప్పి అతను ప్రొటెక్షన్ కల్పించేవారు. అతను భింద్రావాలే అతను కేవలం మన హిందువులకు వ్యతిరేకం అని చెప్పేసి సిక్కులు హిందువుల మధ్యలో గొడవలు పెట్టాలని ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు వాడు. కానీ భింద్రావాలే చేసిన ఫస్ట్ హత్య ఎవరినో తెలుసా అండి?
పంజాబ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఎవరో ఒక ఆయన, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన వెళ్ళి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ప్రేయర్ చేసుకొని వచ్చినప్పుడు బయట ఆయన చంపేశారు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మెట్ల మీద చంపారు ఆయనని. అలా పెంచి పోషించినటువంటి ఒక బింద్రావాలా అనే వ్యక్తి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అకాలీదల్లో లోడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా చాలా వీడిని ఆపేయండి అని చెప్తే అతనికి వీళ్ళు వెపన్స్ కూడా సప్లై చేసేవాడు. అతను వీళ్ళ చేయి దాటి వెళ్ళిపోతే ఇప్పుడు వీడు మన చేయి దాటి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన మాట కూడా వీడు వినట్లేదు అని చెప్పేసి ఆపరేషన్ బ్లూ స్టార్ కదా దాని పేరు, ఆ గోల్డెన్ టెంపుల్ చేసింది. వెళ్ళి షూస్ వేసుకొని వెళ్ళి ఒక పవిత్రమైన స్థలంలో బింద్రావాలని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి అని చంపేశారు. అక్కడితోటి అయిపోలేదండి ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం ఉన్నామండి. మీరంటే ఒక వ్యక్తికి కోపం ఉంది, ఆ వ్యక్తిని మీరు చంపించేశారు. ఆ వ్యక్తికి ఒక 10 మంది ఫ్రెండ్స్, అతని కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు. మెడకాయ మీద తలకాయ ఉండి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇందిరాగాంధీ గారికి బాడీ గార్డ్స్ 6ని పెడతారా? నీ పవిత్రమైన స్థలంలో ఆమె ఒక పెద్ద ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్ విత్ షూస్ ఆర్మీ వాళ్ళు వెళ్ళి దానికి ఉన్న శాంక్టిటీని, దానికి ఉన్న పవిత్రతకి భగ్నం కలిగించిన తర్వాత చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రిటర్న్ ఇప్పుడు ఎవరైతే పుస్తకం రాశారో ఆయన కూడా ఇచ్చారు. నో సిక్ బాడీ గార్డ్ వాట్స్ ఎవర్ ఈస్ అలౌడ్ అండ్ పర్మిటెడ్ టు బి స్టేషన్ విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీజీ అని చెప్పి ఆయన క్లియర్ గా రాసి ఇచ్చి చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టారు. పోనీ అక్కడితో అయిపోయిందా? కాలేదు. వాళ్ళిద్దరికి చాలా దారుణమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మీద. ఇన్సబార్డినేషన్, డ్రింకింగ్ వైల్ పర్ఫార్మింగ్ డ్యూటీస్, లంచం తీసుకోవడం, ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో వాళ్ళిద్దరికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. వాళ్ళు కాల్చేశారు. అందులో ఒకరిని ఇద్దరిని కాల్చారు. ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు. మరణవాంగులం కూడా ఇవ్వలేదు. మరణవాంగులం ఇవ్వలేదు. అతను ఎందుకు చంపాడు ఇందిరాగాంధీ గారు అనేది లేదు అసలు. అండ్ దట్ పర్టిక్యులర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సీల్డ్. ఈయన దానికోసం పోరాడుతున్నారు. ఏంటి? హూ పర్మిటెడ్ 6 టు బి స్టేషన్ అరౌండ్ ఇందిరాగాంధీజీ వెన్ ద చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ క్లియర్లీ సెడ్ డూ నాట్ అలౌ దెమ్ అని. దానికి ముందు ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు ఫ్యామిలీ ఆపరేషన్స్ చేయించేది మనందరికీ తెలిసిన విషయమే. సంజయ్ గాంధీ గారు హీ వాస్ మోర్ అగ్రెసివ్ అండ్ బెటర్ ఎక్విప్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ దెన్ రాజీవ్ గాంధీ గారు. సడన్ గా సంజయ్ గాంధీ గారు ఒక అనుమానాస్పద స్థితిలో ఎయిర్ క్రాష్ లో చనిపోతారు. హడావిడిగా ఇందిరాగాంధీ గారు వచ్చి ఏంటి అందరూ ప్రెస్ వాళ్ళు వచ్చే ముందరే ఆయన జేబులోంచి ఏమో తీసుకున్నారు అని చెప్పేది పుస్తకంలో రాసింది అని చెప్పింది కాదు. ఏం తీసుకున్నారో ఆయన సడన్ ఎందుకు చనిపోయాడు, దానివల్ల ఎవరు లబ్ధి పొందారు, వీటి గురించి మనం డిస్కషన్ చేయకూడదు. ఎందుకు నెహ్రూ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారా మీరు, ఇంకేం పర్లేదా అంటే ఎందుకు? వాళ్ళు ఏమన్నా శ్రీకృష్ణుడి ఫ్యామిలీయా ఆ మాట్లాడుకుని ఉండడానికి, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీయా మాట్లాడుకుని ఉండడానికి? ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళలో పెట్టుకొని ఇది ఏదైనా వస్తే ప్రాపగాండా ఫిల్మ్ అని అంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను కదా, ఇవన్నీ నేను ఎవరో హిస్టోరియన్స్ రాసింది కాదు. న్యూట్రల్ పీపుల్, అన్బైస్డ్ పీపుల్ ఎవరైతే రాశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడదాం కాసేపు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రాపగాండా ఫిల్మ్ అని అన్నారు. అసలు కాశ్మీర్లో రాజా హరిసింగ్ కదా లాస్ట్ రూలర్. ఆయన లార్డ్ మౌంట్ బ్యాటన్ వచ్చినప్పుడు ఆయన అసలు చెప్పింది ఏంటి, వీ వాంట్ టు యాక్సీడ్ టు ఇండియా అని చెప్పి ఆయన చెప్పాడు. లార్డ్ మౌంట్ బ్యాటన్ రాసిన లెటర్ గురించి ఎందుకు ఎప్పుడు మాట్లాడరు, వద్దు నువ్వు పాకిస్తాన్కి వెళ్ళగలవు అని చెప్పి. ఇప్పుడు ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాష్ సెన్సస్ కావాలంటారు, అన్ని కావాలంటారు. నేను దాన్ని కలుపుతాను. ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం విభజించబడింది కదండి. విభజన దేని మీద జరిగింది? మతం ప్రాతిపదికన ముస్లిమ్స్ అందరూ మాకు సెపరేట్ దేశం కావాలి, మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు సెపరేట్ దేశం కావాలి అంటే అసలు ఏ ప్లెబిసైట్ లేకుండా, ఎవరి ఒపీనియన్ తెలుసుకోకుండా రాత్రికి రాత్రి వీళ్ళ ముత్తాతలు వీళ్ళకి ఇచ్చిన ఒక ప్రాపర్టీ లాగా మన దేశాన్ని నెహ్రూ గాంధీ కలిసి విడగొట్టారండి. ఆ రోజు కొన్ని లక్షల మందిని ఊచకోత కోసి ట్రైన్లలో పంపిస్తే మనం సంయమనం పాటించాలి, తలంచి వాళ్ళకి లొంగిపోవాలి తప్పించి వాళ్ళని ఏం చేయకూడదా? అదేం దిక్కుమాల లాజిక్ నాకు అర్థం కాదు. నీ ఇంటి మీదకి ఎవడన్నా వస్తుంటేనే నీవు వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే నీ ఇంట్లో లేడీస్ నువ్వు కాపాడుకోలేదు, నువ్వేం మగాడివి, నువ్వేం మనిషివి? చిన్న పిల్లల్ని గుండెల మీద పాకిస్తాన్ ఫ్లాగ్ సింబల్ వేసి వాళ్ళు పంపిస్తే ఒక ట్రైన్ నిండా శవాలు, లక్షల మంది శవాలు. మరి దీని గురించి ఎప్పుడెందుకు మాట్లాడలేదు ఎవరు?
పార్టీషన్ ఎంత దారుణమో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. నేను చెప్పిన బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పార్టీషన్ పుస్తకంలో రాశారు, ఎన్ని ఘోరాలు చూశారో వాళ్ళు. అంత దారుణం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్లో వెళ్ళి కలిసిపోవాలని చెప్పేసి అనుకొని వీళ్ళు దాని గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. పటేల్ గారు మొత్తుకున్నారు, నాకు ఇచ్చే నేను చూసుకుంటాను కాశ్మీర్ ఇష్యూ అంటే, ద సో కాల్డ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వద్దొద్దొద్దు దాని గురించి వద్దు, దానికి సంబంధం లేదు మనకి. ఆ రోజు కనుక కాశ్మీర్ ఇష్యూ పటేల్ గారి చేతిలో ఉండుంటే ఆయన కరెక్ట్ గా సాల్వ్ చేసేవారు కదా. అప్పటికి కూడా మన వాళ్ళు వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేశారు కాబట్టి గిల్గిట్ బలచిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఆగిపోయింది. లేకపోతే ఇంకా చాలా భూభాగం వెళ్ళిపోయేది. అక్కడి నుంచి మొదలైంది మెల్లమెల్లగా చొరబాటుదారులు వచ్చి కాశ్మీర్ ఫైల్స్ అన్రిపోర్టెడ్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది. దానిలో చాలా మంది మాట్లాడారు, వాళ్ళు ఇక్కడ నుంచి భయపడి పారిపోయారు. మన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించింది జస్ట్ 1 to 2% అండి, జస్ట్ 2%. అండ్ అందులో చూపించిన అంతా కూడా దానికి ఆధారాలు ఉన్నాయి, అంటే వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, అంటే వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత న్యూస్ పేపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ రోజు ఏ రోజైతే ఈ దారుణమైన జెనోసైడ్ జరిగిందో ఆ రోజు దానికంటే ముందు చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లా కదా, ఆ ఫరూక్ అబ్దుల్లా రిజైన్ చేసేసో లేకపోతే అతను వదిలేసి ఇంగ్లాండ్ వెళ్ళి కూర్చున్నాడు వాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఒక స్టేట్ ఇంత టర్మాయిల్ లో ఉంది అన్నప్పుడు లీడర్ అక్కడ ఉండి దాన్ని సాల్వ్ చేయాలని చూస్తాడా, లేకపోతే పోయి ఇక్కడ దాక్కుంటాడా? ఇప్పుడు అన్రిపోర్టెడ్ ఆ డాక్యుమెంటరీ చూస్తే నాకు అసలు ఏడుపు వచ్చింది తెలుసా, నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత దారుణంగా జరిగిందా, ఇది మనకి తెలియదా? బెనజీర్ భుట్టో కాశ్మీర్లో ఉన్న వాళ్ళ అంటే హిందువులందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ఆమె చెప్తున్నటువంటి ఒక వీడియో ఉంది సర్ఫేస్. పోనీ ఇప్పుడు మనం హిస్టరీ మాట్లాడడం తప్పని అనుకుంటే 2014 తర్వాతే కదా ఆర్టికల్ 370 అనేది తీసేసింది. 19 కదా, అది 14 తర్వాత. నేను ఎందుకంటే అంటే బీజేపీ గెలిచిన తర్వాత అని చెప్పదలుచుకున్నాను నేను. 14 తర్వాత 19 లో కదా ఆర్టికల్ 370 తీసేసింది. ఆర్టికల్ 370 తీసేంత వరకు కూడా కాశ్మీర్ లో స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ ప్రతిరోజు అయ్యేదా అవ్వలేదా? అయ్యేవి కదా. ఆర్మీ వాళ్ళకి వ్యతిరేక అంటే మన దేశాన్ని కాపాడుతున్న భద్రతా సిబ్బంది భద్రతా దళాలకి వ్యతిరేకంగా నువ్వు వాళ్ళ మీద రాళ్లు విసురుతున్నావు, రాళ్లు రుబ్బుతున్నావు అంటే మరి వాళ్ళు ఎవరు? భారతదేశానికి చెందిన వాళ్ళు లేదా పాకిస్తాన్ వాళ్ళు? అక్కడ ఎప్పుడు పాకిస్తాన్ జెండాలు ఎగిరేవి. మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిచి సెలబ్రేట్ చేసుకునే ఒక కాశ్మీర్ లోయలో శ్రీనగర్ లాల్ చౌక్ లో 370 ఆర్టికల్ తీసేసేంత వరకు కూడా మన దేశ త్రివర్ణ పతాకం ఎగరలేదండి. కాశ్మీర్ గురించి మాట్లాడాలంటే లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ కాశ్మీర్ అని చెప్పి ఎన్నిసార్లు కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు? వాళ్ళు మాట్లాడారా లేదా? మరి ఆ మాట్లాడినప్పుడు మీరు కాశ్మీర్ గురించి మాట్లాడదంటే అది ఏది మన దేశంలో భాగం కాదా? అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంపీలు కానప్పుడు, మీరు పవర్ లో లేనప్పుడు మీకు ఇచ్చిన బిల్డింగ్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటే ఎంత గొడవ చేశారు ఆ రోజు వాళ్ళు. చేశారా లేదా కాంగ్రెస్ వాళ్ళు? మమ్మల్ని ఎట్లా ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు, మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా, ఇది మా మీద కుట్ర, మా మీద పగ అని అన్నారు కదా. అన్నారా లేదా? మరి నువ్వు టెంపరీగా ఉన్న ఒక బంగ్లా నుంచి నీకు అలకేట్ అయినటువంటి బంగ్లా, రాజ్యాంగబద్ధంగా నీకు అలకేట్ అయినటువంటి ఒక బంగ్లా నుంచి నిన్ను ఖాళీ చేయమంటేనే నీకు అంత కోపం, అంత బాధ వస్తుంది. అక్కడ పుట్టి పెరిగి వంశపారంపర్యంగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఎంతో మంది హిందువులని బ్రతికుంటే మీరు ముస్లింలుగా ఉండండి, లేకపోతే కాశ్మీర్లో వెళ్ళిపోవడానికి ఇది పాకిస్తాన్కి చెందింది అని చెప్పి మగవాళ్ళందరూ వెళ్ళిపోయి ఆడవాళ్ళని ఉండండి, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలకు తల్లులు అవుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అది గోడల పైన కూడా రాసేది రలీఫ్ గలీఫ్ షలీఫ్ అది వాళ్ళు చెప్పారు. అలా సో అంటే పక్కన ఇంటి వాళ్ళేనండి, పక్కన ఇంటి వాళ్ళే వీళ్ళ ఊసాన్ని నుంచి వీళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మార్కెట్ లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని వెళ్ళి చంపేయని చెప్పి పక్కన ఇంటి వాళ్ళే. ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి ఆయన వివేక్ అగ్నిహోత్రి షేర్ చేసుకున్నాడు. వివేక్ అగ్నిహోత్రి కదా ఆయన డైరెక్టర్, ఆయన షేర్ చేసుకున్నాడు. ఒక ఫ్యామిలీని సరే నేను హెల్ప్ చేస్తాను మీకు అని చెప్పి ట్రక్ ఎక్కించి అందరినీ సీక్రెట్ గా పంపించేద్దామని అనుకున్నాడు. 13 ఏళ్ళ అమ్మాయిని అట్లనే పెట్టేసుకున్నాడు అంట. ఓకే, అదేంటండి అంటే మిమ్మల్ని అందరినీ వదిలేసినందుకు నాకు గిఫ్ట్ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయనని బాబాయ్ అనో పెద్దనాన్నో తాత అని పిలిచే ఒక అమ్మాయిని కూడా వాడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు వాడు. దారుణం, అది దారుణం. కానీ కాశ్మీర్ ఫైల్ సినిమా మాత్రం ప్రాపగాండా. అక్కడ బాంబులు వేలాయి, అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చారు, మన ఆర్మీ వాళ్ళని రాళ్లతో కొట్టేవాళ్ళు. శ్రీనగర్ లో లాల్ చౌక్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ జెండా ఎగరేసేవాళ్ళు. ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పారిపోయిన విషయం మనందరికి తెలిసిందే. మనకు తెలిసిందే. అక్కడ హిందూ పర్సెంటేజ్ పాపులేషన్ ఎంత ఉంది, ముస్లిం పర్సెంటేజ్ పాపులేషన్ ఎంత ఉంది, నేటివ్ కాశ్మీర్ వాళ్ళు ఎంతమంది అక్కడ ఉన్నారు అని మనం చూసుకుంటే మనకి క్లియర్ గా ఎవిడెంట్ గా ఉంది కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? మళ్ళీ
అక్కడ ఉన్న మార్తాండ్ టెంపుల్ ని కాల్చేశారు. కూల్చేసిన విషయం మనకు అందరికి తెలిసింది, కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఇళ్ళని ఎవరు తగలబెట్టారు? వాళ్ళకి ఏమైనా దూల పెట్టుకొని లేకపోతే వాళ్ళకి ఏమైనా దురద పెట్టుకొని వాళ్ళు కాల్చేసుకున్నారు. లెట్ us నాట్ సే దట్ ఇట్ ఇస్ హిందూ ఆర్ ముస్లిం. చాలా మంది న్యూట్రల్ గా అన్బయాస్డ్ గా ఉండి హిందువులకు హెల్ప్ చేయాలనుకున్న ముస్లింస్ ని కూడా చంపేశారు వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత రాడికల్ సాడిస్టిక్ మైండ్ సెట్ అంటే, మొన్న ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో ఎలక్షన్స్ అవన్నీ జరిగి అన్ని జరుగుతున్నప్పుడు ఒక అతను వచ్చి చెప్పాడు, మేము రాళ్ళు ఎందుకు ఇసే వాళ్ళం అంటే ఇక్కడ ఎప్పుడు డెవలప్మెంట్ జరగలేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఈ అన్రెస్ట్ వల్ల చాలా మంది టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు కాదు, కాబట్టి ఏంటంటే మాకు రోజుకి ఇంత డబ్బులను ఇచ్చేవాళ్ళు కాబట్టి మేము రాళ్ళు ఇసిరేవాళ్ళం. ఆర్టికల్ 370 తీసేయడం వల్ల we want to thank BJP and Modi government because ఆర్టికల్ 370 అబర్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ వ్యాలీలో మళ్ళీ టూరిస్టులు రావడం స్టార్ట్ చేశారు. కాబట్టి మాకు ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అయిందో మేము టూరిస్టులకి మేము గైడ్లుగా ఉంటూ హ్యాపీగా మేము చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడు రాళ్ళు ఇసరాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అతను. వితిన్ 1 వీక్ అతను చంపేశారు. మరి అతను ముస్లిమే కదండి. అలా చాలా మంది ముస్లింలను కూడా చంపేశారు. ఎందుకు అంటే వాళ్ళ రాడికల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే న్యాయం ధర్మం అనేది వాళ్ళకి లేదు. ఎవరైనా సరే మేము చేయాలనుకుంటే దానికి అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తాం. మరి ఒకవేళ కనుక ప్రాపగాండా అనేది పక్కన పెడితే, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి 413 412 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. అంటే మోర్ దాన్ 2/3. అవును. లోవర్ అండ్ అప్పర్ హౌసెస్ లో ఎప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉండేది కదా. మరి ఎందుకు ఎప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయలేదు వాళ్ళు? అది ఆన్సర్ చెప్పమనండి. పోనీ ఇది ప్రాపగాండా ఆన్సర్ చెప్పాలి కదా, మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? నేను భయంకరమైన హిందువుని, అసలు రాజీవ్ గాంధీ గారి అయోధ్య రామ మందిర్ గుడి లాక్ తీపించారని వీళ్ళు చెప్తున్నారు కదా. మరి ఈ రోజు అయోధ్య రామ మందిరం తెరిచిన తర్వాత రాహుల్ గాంధీ ఎన్నిసార్లు గుడికి వెళ్ళాడు? రాముడి గుడికి ఎన్నిసార్లు వెళ్ళాడు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పేసి పండితులందరూ చెప్పిన తర్వాత ఒక పవిత్రమైన ఒక హిస్టారిక్ ఈవెంట్, ఒక ఉత్సవం మనం జరుపుకుంటుంటే మహాకుంభమేళ, నిజంగా వీళ్ళు కనుక హిందువులకి అగెన్స్ట్ కాకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి, లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ దిస్ అని అంటారా? లేకపోతే రెచ్చగొట్టి వాళ్ళ అలయన్స్ అందరు కలిసి కుంభమేళ అనేది కేవలం ఒక హంబక్ అది ఊరికే వీళ్ళు కావాలని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నారు, అక్కడ ఏం లేదు, అందులో మునిగిపోతే మాత్రం పాపాలు తీరిపోతాయని మాట్లాడతారు. మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఒక చర్చ్ లో పాస్టర్ కానీ ఫాదర్ కానీ కొన్ని నీళ్లు తీసి వాళ్ళ మీద చేసి బ్యాప్టైజ్ చేసి పవిత్రమైన నీళ్లు పవిత్రమైన జలం అని అంటారు కదా, శుద్ధ జలం అని చెప్పేసి వాళ్ళు శుద్ధి చేస్తారు కదా. దాన్ని ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసామా? అది ఎట్లా శుద్ధి నీళ్ళు అవుతాయి? ఎక్కడి నుంచి శుద్ధి నీళ్ళు అవుతాయి? దాని గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడాలని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు? ప్రాపగాండా ఏది ప్రాపగాండా? మీరు చేసేది ప్రాపగాండా కాదా? తర్వాత ఆ మూవీలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ని చంపింది అది మొత్తం రియల్ గా జరిగిందే కదా. నిజంగానే జరిగింది. అది గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా మంది చంపారు. ఆ కాశ్మీర్ ఫైల్స్ అన్రిపోర్టెడ్ లో కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకు చంపారో కూడా తెలియదు. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళే రాత్రికి రాత్రి ధన శత్రువులుగా మారిపోయి వాళ్ళని చంపేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? వీటి గురించి మాట్లాడితే తప్పేంటి? కరెక్ట్. ఇది మాట్లాడంగానే హిందూ ముస్లిం మధ్య గొడవలు వచ్చేస్తాయా? ఎందుకు గొడవలు వస్తాయి? హిందూ ముస్లింల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి? అయితే మొత్తానికి ఏంటంటే మనం నెరేటివ్ ని కరెక్ట్ చేస్తుంటే అది ప్రాపగాండా అంటున్నాను. ఐఎమ్ నాట్ వై షుడ్ బి యూజ్ దట్ టర్మ్ కాల్డ్ నెరేటివ్ అంటున్నా నేను. నెరేటివ్ అని ఎందుకు మాట్లాడితే వాళ్ళ నెరేటివ్ అంటున్నా, వాళ్ళ నెరేటివ్ మనం కరెక్ట్ చేస్తాం. చరిత్రలో ఏవైతే తప్పుడు చరిత్ర ఉందో, చరిత్ర అది కాదు, ఇది చరిత్ర అని ఆవిష్కరించడానికి చెప్పడానికి మాత్రమే ఈ సినిమాల ద్వారా జరుగుతుందండి. కాశ్మీర్ ఫైల్స్ తీసుకున్న, కేరళ స్టోరీ తీసుకున్న, మనం వీడియోలు చూసాం. ఎక్కడ మన త్రివర్ణ పతాకం ఎగరలేదు, ఓన్లీ పాకిస్తాన్ ఫ్లాగ్స్ వాళ్ళు రేజ్ చేశారు. ఈ రోజు లాల్ చౌక్ లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఆ వ్యాలీలో ఫస్ట్ టైం పీస్ రెస్టోర్ అయింది ఎప్పుడు? ఆర్టికల్ 370 తీసేసిన తర్వాతే కదా. మరి ఆర్టికల్ 370 సినిమా కూడా వచ్చింది కదా. ప్రాపగాండా అయితే ఇవన్నీ మనకి వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. అది ఎట్లా మరి ప్రాపగాండా అవుతుంది? తాష్కెంట్ ఫైల్స్ ప్రాపగాండానే, కాశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండానే, కేరళ స్టోరీ ప్రాపగాండా, వీర్ సావర్కర్ గారి సినిమా ప్రాపగాండా, ఈ రోజు ఈ సినిమా ప్రాపగాండా, రజాకర్ ఫైల్స్. మనకి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో బోలెడ్ వీడియోస్ వచ్చి ఒక ముసలావిడ, ఆమెకి దాదాపు 83 ఏళ్ళు 84 ఏళ్ళు ఉంటాయి. ఆమె చెప్పారు కదా, నేను రజాకర్ మూమెంట్ అప్పుడు నేనున్నా, వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళందరినీ వ్యవస్థలు చేసి వాళ్ళందరినీ బతుకమ్మ ఆడమని చెప్పారు. అదే కదా రజాకర్ ఫైల్ సినిమాలో చూపించింది. మరి అది ఎట్లా ప్రాపగాండా అవుతుంది? రజాకారులతోటి పోరాడిన వాళ్ళందరూ చెప్పారు కదా వాళ్ళు ఎంత దారుణంగా ఉండేవాళ్ళు అని చెప్పేసి. ప్రతిదీ అంటే అన్ని ప్రాపగాండా. వీళ్ళు చెప్పేది మాత్రం నిజాలు, మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే అది ప్రాపగాండా. కామన్ సెన్స్ కదండి అది.
సినిమాల ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పుస్తకాలలో లేవు కాబట్టి. పుస్తకాల్లో మీరు రాయలేదు కాబట్టి. అరే అంతెందుకండి, మద్రాస్ కెఫే అని ఒక సినిమా వచ్చిందా? ఆ మద్రాస్ కెఫే సినిమాలో ఏం చూపించారు? ఎల్టీటీ గురించి, రాజీవ్ గాంధీ గారి మర్డర్ గురించి ముందే వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదని చూపించారా లేదా? అది ఎవరు ప్రాపగండా సినిమా? దాని గురించి మద్రాస్ కెఫే గురించి ఎప్పుడు ఎందుకు ప్రాపగండా సినిమాని మాట్లాడరు? ఆ రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అకార్డింగ్ టు ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ అసార్ ఓడిపోతుంది. శ్రీపెరంబుదూరులో జరిగే ఆ మీటింగ్ వరకు తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, టిఎన్పిసిసి ప్రెసిడెంట్ ప్రతి మీటింగ్ లో రాజీవ్ గాంధీ గారి పక్కనే ఉన్నారు. ఆ ఒక్క మీటింగ్ లో ఆయన లేడు. దాని గురించి మాట్లాడరు ఎవరు? అది ప్రాపగండా అన్న రియాలిటీ అని ఎందుకు మాట్లాడరు? దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు చావు, దానికి ముందు ఇందిరాగాంధీ గారు చావు. ఇందిరాగాంధీ గారు చావు వల్ల మళ్ళీ కాంగ్రెస్ కి లబ్ధి, రాజీవ్ గాంధీ గారి చావు వల్ల కూడా మళ్ళీ కాంగ్రెస్ కి లబ్ధి. అప్పటిదాకా ఈ రోజు వీళ్ళు అన్నారు కదా, అసలు ఇంతింత గ్యాప్ ఇచ్చి ఎలక్షన్లు కండక్ట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళకి ఫేవరబుల్ గా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి మొన్న గొడవ పెట్టుకున్నారు కదా 2024 ఎలక్షన్స్ అప్పుడు. 45 రోజుల పాటు పెట్టారు, 15 రోజుల్లో మేము ఉన్నప్పుడు 15 రోజులు. సిగ్గుండాలి అసలు ఆ మాట మాట్లాడడానికి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తోటి మాట్లాడి ఎలక్షన్స్ ఆపించి మళ్ళీ రీఎలక్షన్ చేయించుకున్నారు. రాజీవ్ గాంధీ గారు చితాభస్మం తీసుకొని వెళ్ళి దాన్ని తీసుకెళ్లి ఎలక్షన్ క్యాంపెయిన్ కి వాడుకున్నారండి వీళ్ళు. విచ్ ఇస్ నాట్ వాట్ ఐ సెడ్, విచ్ ఇస్ దేర్ ఇన్ ద హిస్టరీ, విచ్ ఇస్ దేర్ ఇన్ ద పేపర్స్. జర్నలిస్టులు వాళ్ళందరూ ఆ రోజు చాలా ఘోరంగా వాళ్ళని క్రిటిసైజ్ చేశారు దాని గురించి. మరి ఇది ప్రాపగండా కదా? దీని గురించి ఎందుకు మనం మాట్లాడట్లేదు? సినిమాల్లో పర్సెంటేజ్ ఎంతమంది చూస్తారండి సినిమాలు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ సినిమా? మేబీ ఒక 3 crores 4 crores. పుస్తకాలు, పేపర్లు, మీడియా మొత్తం కలిపి మీరు రాసిన చరిత్రని ఇప్పటిదాకా ఎన్ని కోట్ల మంది చదివారు? మరి దాని గురించి ఏ రోజు మనం మాట్లాడమే? ఛత్రపతి శివాజీ మహారాజ్ని కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమో ఆయన కమ్యూనిస్టు, ఎందుకంటే ఆయన శూద్రుడు, ఒక బ్రాహ్మణ నేతను, అతనికి ఏదో చేయాలని చెప్పి ఒక ఫ్లెక్సీ ఏదో పెట్టారు వాళ్ళు. భగత్ సింగ్ కమ్యూనిస్ట్ అని అన్నారు. ఒరే మీకు ఏమైనా మెంట్లెక్కిందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. బ్రిటిష్ వాళ్ళకి కమ్యూనిస్టులు అంటే ఎవరు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినాడు. బట్ వాళ్ళ దేనికోసం పోరాడారు? వాళ్ళు భరతమాత కోసం పోరాడారు. భారత్ మాతకి జై అని చెప్పి స్లోగన్ ఇచ్చేది ఎవరు? జాతీయవాదులు. మీరు అసలు భారతదేశం అనేది లేదా, ఆఫ్రికా ఖండం నుంచి ఒక తునకలుగా వచ్చింది కాబట్టి ప్రపంచమంతా ఒకటే చెప్పి మీరు మాట్లాడతారు. మీ నోట్లోంచి, ఎవరి నోట్లోంచి భారత్ మాతకి జై ఎప్పుడు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ కానీ, లిబరల్ కానీ ఎప్పుడు భారత్ మాతకి జై అని అనలేదు కదా. మరి వీళ్ళు ఎట్లా శివాజీ మహారాజు కమ్యూనిస్ట్ అని మాట్లాడతారు? వీళ్ళు ఆయన పోరాడిందంతా హైందవ సామ్రాజ్యం గురించి. ఆయన జెండా కాషాయం జెండా. ఆయన పోరాడింది హైందవ సామ్రాజ్యం గురించి. హైందవం అంటే ఏంటి? హిందూ. దాన్ని మీరు కమ్యూనిస్ట్, అది ప్రాపగండా అంటే. భగత్ సింగ్ మావాడు కమ్యూనిస్ట్. దేవుడిని నమ్మని వాళ్ళందరూ కమ్యూనిస్ట్ అని ఎట్లా మీరు అనుకుంటారు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? చాలా మంది దేవుడిని నమ్మని వాళ్ళు కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. దేశం కోసం పోరాడిన ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళని టెర్రరిస్టులు, కమ్యూనిస్టులు అని చెప్పి లేబుల్ చేసేవారు. ఎందుకు నాకు బాగా గుర్తుంది, చాలా పెద్ద ఇష్యూ అయింది మహారాష్ట్రలో. ఒక టెక్స్ట్ బుక్ లో, సిలబస్ లో అఫీషియల్ గా భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ పొలిటికల్ టెర్రరిస్ట్ అని చెప్పి వాళ్ళు పెట్టారండి కాంగ్రెస్ వాళ్ళ హయాంలో. ఎలా పెడతారు మీరు? వాళ్ళు పొలిటికల్ టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి? ఎవరికి టెర్రరిస్ట్ వాళ్ళు? దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు టెల్ పీపుల్. ప్రజలకి, రానున్న తరాలకి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, జరిగినవి చెప్పి మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు కరెక్ట్ ఎవరు తప్ప అనేది. నేను చెప్పదలుచుకోలేదు, ఎవరు చెప్పకూడదు ఏది కరెక్ట్. మొత్తం జరిగింది చెప్పి ఇది జరిగింది, ఇదంతా జరిగింది, ఇదంతా మరి ఎలా చెప్పాలండి వాళ్ళకి? ఈ రోజు మొఘల్స్ గురించి జస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉంది కదా, మొఘల్స్ గురించి తీశారు. ఏంటి మొఘల్స్ గురించి తీసేది? వీళ్ళందరూ కలిసి చేసిన దురాఘాతాలు, ఉమెన్ రేప్స్, మాస్ మర్డర్స్, సెక్స్ స్లేవ్స్ గా మన మహిళలను తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి, ఎన్నో గుళ్ళని ధ్వంసం చేసి, వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్ లో తీసేస్తే నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. అంటే అసలు చరిత్ర తెలుసుకుంటే నీకు బాధ, అసలు తెలుసుకోగానే బాధపడిపోతున్నారు. నిజం చరిత్ర తెలుసుకోతే మన దేశంలో ముఘల్స్ కాదు, బ్రిటిషర్స్ కాదు, దానికంటే ముందు గొప్ప గొప్ప హిందూ రూలర్స్ ఉన్నారు. వీళ్ళు ఇది మన చరిత్ర, ఇది మన డిఎన్ఏ తెలుసుకుంటే వీళ్ళకి నొప్పేస్తుందా? అయితే ఇప్పుడు శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడదాము. చావా మూవీలో చూపించిన దాని గురించి. అయితే దీనికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఎక్కడున్నాయి? ఔరంగజేబు బుక్కులు రాయించుకున్నాడు కదా మీకు. ఔరంగజేబ్ ఆ సినిమాలో కూడా చూపించారు కదా, అతను ఏదో లెటర్ రాస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ హూఎవర్ ఇన్వేడెడ్ ఫ్రమ్ అరబ్ దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్ర వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్న ప్రతి ఒక్క
ఇస్లాం రాజు వాళ్ళకి ఎప్పటికప్పుడు ముగల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఎప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అప్డేటెడ్ స్టేటస్ ఇవ్వాలి, రోజుకి ఎంతమందిని కన్వర్ట్ చేశారు, ఇంకెంతమంది మిగిలి ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేయాలి అని. ఆ ఉత్తరాల్లోనే ఉంది కదా. అండ్ ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని టార్చర్ ఎట్లా పెట్టారు అనేది హిందువులు రాసింది కాదు. బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే కదా బ్రిటిష్ వాళ్ళు మెల్లమెల్లగా ఇండియా, అప్పుడు వచ్చిన బ్రిటిషర్స్, పోర్చుగీస్ ఎవరెవరైతే ఇండియాకి సముద్రయానం ద్వారా కానీ ఎట్లయినా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు రాసుకున్న వీళ్ళ సాడిస్టిక్ ప్లెజర్ ప్రపంచానికి తెలియాలనుకున్న వాళ్ళే రాశారు కదండి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా సెక్యులర్ గా తీశారు ఆ సినిమా. ఔరంగజేబు వాళ్ళ ఆర్మీ సంభాజీ మహారాజ్ మీద చేసినటువంటి దారుణం ఇంకా చాలా ఉంది. వాళ్ళు జస్ట్ సముద్రంలో టీ స్పూన్ అంతనే చూపించినట్లు లెక్క. వాళ్ళు ఫస్ట్ సంభాజీ మహారాజ్ని ఇట్లా చేయకపోతే ఆ హిస్టారియన్స్ రాసింది సోల్జర్స్ అందరూ ఆయన మీద యూరినేట్ చేశారు. అవుతావా అంటే అవ్వు అంటే ఫస్ట్ నాలిక బీకేశారు, కళ్ళు పొడిచారు, చర్మం కొంచెం 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 ఆ ఫోర్సెప్స్ తోటి కొంచెం కొంచెం చర్మం లాగేశారు ఆయనని. ఒక ఎడ్ల బండి లాంటి దానికి వీళ్ళని కట్టి వెనక రథంలో వాళ్ళు సైనికులు కూర్చొని లాగండి అని చెప్పి కింద నిప్పులు పోసారు, దాని మీద నడిచారు వాళ్ళు. గోల్డ్ బీకేశారు. 45 రోజులు బ్రతికుండి ఆయనని చిత్రవదకు గురి చేసి చంపేశారండి. 45 రోజులు. ఆ సాడిస్ట్ గాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి మీరు చరిత్ర పుస్తకాల్లో రాస్తే దానికి తప్పని చెప్తుంటే అది ప్రాపగాండా. ప్రాపగాండా సినిమాలు అంటే నేను చెప్పమంటారా? బాలీవుడ్ లో తీసిన ప్రాపగాండా సినిమాలు దంగల్, చెక్ దే ఇండియా అనేది నేగి అని ఒక ఆయన హిందూ ఆయన బయోపిక్ అది. దాన్ని ముస్లిం చేసేసారు, పేరు కబీర్ ఖాన్ అని పెట్టి. ఒక ముస్లిం అనేవాడికి ఎప్పుడు ఈ దేశంలో చిన్న పాకిస్తాన్కి ఫేవర్లో కొంచెం ఉన్నా కూడా వీళ్ళు తీవ్రవాదులను, దేశద్రోహులను చేయడానికి మనం ఎంతో ట్రై చేస్తామని చెప్పడానికి దానిలో కబీర్ ఖాన్ అని మార్చేశారు పేరు. అతను నిజానికి హిందూ. మనం ఇదివరకు పాడ్కాస్ట్ లో కూడా మాట్లాడుకున్నాం దంగల్ సినిమా గురించి, జావేద్ అఖ్తర్ గారి గురించి, షారుఖ్ ఖాన్లు, వీళ్ళంతా ఎలా ప్రాపగండా ఫిలిమ్స్ చేశారో వీళ్ళు. అవి ప్రాపగండా ఫిలిమ్స్ కాదా మరి? అవేం ప్రాపగండా ఫిలిమ్స్ కాదా? ముఘల్ యాజం అని చెప్పేసి ఒక సినిమా తీసి ఎపిక్ సినిమా అని చెప్పేసి దానిలో ఫుల్ గ్లోరిఫై చేశారు. ఎంత గ్లోరిఫై చేయాలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటిలో ఎపిక్ సినిమా ముఘల్ యాజం అని చెప్పి మాట్లాడతారు. అది ప్రాపగండా సినిమా అండి. అది అసలైన ప్రాపగండా సినిమా. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు ఆమె కోసం అని చెప్పి అంటారు. ఒక దేవాలయాన్ని ఆక్రమించుకొని ఒక సమాధిని నువ్వు గొప్పతనం అనుకుంటే లాజిక్ సింపుల్ అండి. ఒక 8-9 మంది భార్యలలో ఒక భార్య చచ్చిపోతే ఆ భార్య కోసము దేవాలయాల్ని కూల్చేసి దేవాలయాలు ఉన్న దేవాలయం మీద ఒక పాలరాతి కట్టేసి దాన్ని ప్రేమకి చిహ్నం అని చెప్పి ప్రమోట్ చేసి అది ప్రేమ చిహ్నమా? ఒక రాక్షసుడు తన భార్యను ఎత్తుకుపోయాడు అని చెప్పేసి వెళ్ళి కుక్కని చంపినట్టు రాక్షసుని చంపడానికి వానరసేనతోటి రామసేతు నిర్మించినటువంటి రామసేతు ప్రేమకు చిహ్నం కాకుండా ఆ దిక్కుమల్ల సమాధి ఎక్కడి నుంచి ప్రేమకు చిహ్నం అయిందండి? కోనార్క్ టెంపుల్ చిహ్నం కాదు, అజంతా ఎల్లోరాలు చిహ్నం కాదు. సింగిల్ రాక్ కట్టడాలు ఎన్ని ఉన్నాయండి మన దేశంలో. అవేమి గొప్ప చిహ్నాలు కాకుండా ఆ దిక్కుమల్ల సమాధి ప్రేమ చిహ్నం ఏంటండి? దాన్ని చాలా తెలివిగా వీళ్ళు తీసుకెళ్లి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని పెట్టారు. అది కాదు ప్రాపగండా అంటే. ఈరోజు తాజ్మహల్కి అసలు టూరిస్టులు లేరు. అవును, అయోధ్యకి వెళ్తున్నారు మొత్తం మంది. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎటు సైడ్ ఉన్నారు జనాలందరూ అని చెప్పి. ప్రజలందరూ ఎటు సైడ్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ. అది ప్రాపగండా అంటే. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని వాళ్ళు హింసించి చంపింది ఎక్కడ మనకు చూపించలేదు టెక్స్ట్ బుక్ లో. పైగా ఔరంగజేబ్ ఆ డైనాసిటీ గురించి ఎట్లా మాట్లాడతారండి? అది ఎంత దారుణం కదా అది. వీళ్ళ బాధ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు చేసిన పనికిమాల పనులు ఈ సినిమాల ద్వారా బయటకు వస్తుందని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. అదే వాళ్ళ చరిత్రను మనం సరి చేస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి బయటపడతాయి? ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారికి కరెక్ట్ మెజారిటీ లేకపోతే వీళ్ళకి కమ్యూనిస్టుల మధ్యలో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెట్టుకొని మీరు మాకు బయట నుండి సపోర్ట్ చేయండి, మా గవర్నమెంట్ నిలబడడానికి మొత్తం లైబ్రరీలు, అకాడమిక్స్, కరిక్యులం అన్ని మీ చేతిలో పెట్టేస్తామని లిటరేచర్, కల్చరల్ మొత్తం తీసుకెళ్లి కమ్యూనిస్టుల చేతిలో పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు చరిత్రని. వాళ్ళ ఇష్టం. ఇంకా ఆడెవడో కార్ల్ మార్క్స్ గురించి నాకు ఎందుకండి సోషల్ థియరీ, అసలు కార్ల్ మార్క్స్ గురించి ఎందుకండి మన చరిత్రలో రాయడం నాకు అర్థం కాదు. మన ఆర్యభట్ట గురించి లేదు, బ్రహ్మగుప్తుడు గురించి లేదు, చాణక్యుడి గురించి లేదు. ఇవన్నీ నాన్ డీటెయిల్. వీళ్ళందరి గురించి నాన్ డీటెయిల్ లో ఉంటుందా?
కరికులంలో వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ప్రిన్స్ చార్లీ 4 ఆ పనికి మళ్ళీ బ్రిటిషర్స్ గురించి నేను తెలుసుకోవాలన్నా అటు సోషల్ టెక్స్ట్ బుక్ లోంచి. అదెక్కడ దారుణం అండి. కాకతీయుల గురించి లేదు, కృష్ణదేవరాయల గురించి లేదు, పల్లవుల గురించి, చోళుల గురించి, ఇన్ని గొప్ప గొప్ప గుళ్ళు నిర్మించినటువంటి చరిత్ర చోళుల గురించి లేదు. ఏమి లేదండి. అంబేద్కర్ గారి గురించి కూడా ఏముందండి సోషల్ టెక్స్ట్ బుక్ లో చెప్పండి, నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారి గురించి ఏముందని, మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఏముందండి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఎక్కడన్నా? ఆయన గురించి ఎందుకు లేదు? మరి మీరు పెద్ద దళితులందరూ మీకు చాలా ఇష్టం కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు లేదు? ఈ దేశం కోసం నిజంగా ఆర్మీలో కానీ, రాలో కానీ, ఇంటెలిజెన్స్ లో కానీ పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళ గురించి ఎందుకు లేదు? నేను అనేది ఇవి మాట్లాడండి అంటున్నా నేను. ఓ సినిమా వస్తే సినిమా ప్రాపగాండా రియాలిటీ గురించి పోట్లాడే బదులు ఇవి మాట్లాడండి. మీరు అసలు టాపిక్స్ ఇవి కదా, దీని గురించి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మనము చారిత్రక అంశాలు, తర్వాత రాజకీయ అంశాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. ప్రాపగాండా రియాలిటీ గురించి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సినిమాలు రావాలి, యాక్చువల్ వస్తే బాగుంటుంది. అంటే వస్తాయి, ముందు ఇవి కూడా రావాలి. అంటే డిస్కషన్ అనేది రెండు వైపులా జరగాలి. మీరు అన్నట్టు ఆ రెండు వైపుల నుంచి ఏ వైపు అంటే కరెక్ట్ గా ఉందనేది ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అంతే, అది కరెక్టా రాంగ్ అనేది. ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడుతాం. ఓకే, మూవీలో ఏది బాగుంది ఏది బాగాలేదని. పర్టికులర్గా ఈ మూవీలో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఔరంగజేబ్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ అండ్ అక్షయ్ ఖన్నాకు ఆ పాత్ర యాక్ట్ కరెక్ట్ గా సూట్ అయిపోయింది. అది ఆ చూపు కానివ్వండి, అంటే ఆ ఈవిల్ కైండ్ ఆఫ్ లుక్. ఇన్ఫాక్ట్ నిజంగా ఔరంగజేబ్ పెయింటింగ్ పిక్చర్ నా సినిమా చూసొచ్చాక చూస్తే 90% రిజెంబ్లెన్సెస్ ఉన్నాయి అక్షయ్ ఖన్నాకి, ఔరంగజేబ్ కి. ఓకే ఓకే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, చాలా బాగా ఆ రోల్ ని డిజైన్ చేశారు. మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అసలు సినిమా పరంగా ఇట్స్ బ్రిలియంట్ ఫిల్మ్. 24 క్రాఫ్ట్స్ ఇలాగ తీస్తారు అసలు. కరెక్ట్. ఆ తర్వాత రష్మిక, హీరోయిన్ రష్మిక, ఆమెనే ఓన్ గా డబ్ చేసుకుంది ఆమె డైలాగ్స్ ని. అండ్ ఆ హిందీ అనేది చాలా స్పష్టంగా అనిపించింది ఆమె మాట్లాడుతున్నది. అండ్ తర్వాత విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే అది నా భూతో నా భవిష్యత్ అనుకోవాలి ఈ సినిమాలో. అంటే చాలా మంచి సినిమాలు చేశాడు. బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్ గా ఏంటంటే శంభాజీ మహారాజ్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఈ విధంగా ఉంటాడనేది కరెక్ట్ గా సూట్ అయింది. కరెక్ట్. అండ్ అందులో స్పెసిఫిక్ గా ఏంటంటే అతన్ని బంధించి తీసుకొస్తుంటారు కదా, ఔరంగజేబ్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు అతను సింహం లాగా గర్జించుకుంటూ వస్తుంటాడు కదా, ఆ సీన్ అయితే ఈ సినిమా మొత్తంలో హైలైట్ అనుకోవాలి. అవును, నాకు ఇంకా 2-3 సీన్స్, చాలా సీన్స్ నచ్చాయి. హైలైట్ స్టాండ్ అవుట్ సీన్స్ ఏంటి అంటే సింహం తోటి పోరాటం చేసేటప్పుడు ఆ సింహం నోట్ని ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు రెండు సేమ్ పోస్చర్ లో ఉంటాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్ మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్ యాంగిల్ వస్తుంది. సింహం ఎలాంటి యాంగిల్ ఉందో ఈయన కూడా అలాంటి యాంగిల్ లో ఉండి ఇట్లా తీస్తారు. దట్స్ వన్ ఆఫ్ ది ఐకానిక్ షాట్స్ అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఈయన శివలింగానికి అభిషేకం చేస్తుంటే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర అది ఒక చాలా బ్యూటిఫుల్ షాట్. అది కళ్ళలో తేజస్. తర్వాత ఈ వాళ్ళు అందరు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఈయన మోటివేషన్ కోసం అని చెప్పి మాట్లాడుతుంటారు కదా, మనం అందరం కలిసి చిన్న చిన్న వాటి కోసం పోరాటం కాదు, మనం వాళ్ళ దురాఘాతాలకు అగేన్స్ట్ గా పోరాడుతున్నాం కదా అని చెప్పి అన్నప్పుడు యాక్చువల్ గా స్క్రిప్ట్ లో లేని ఒక డైలాగ్ ఈయన విక్కీ కౌశల్ ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేసేసాడు. ఓకే ఓకే. నమ పార్వతే పత హర హర మహాదేవ్ అని లాస్ట్ లో ఎండింగ్ ఉంటుంది కదా, అది స్క్రిప్ట్ లో లేదు. వీళ్ళు రాసిన డైలాగ్స్ లేదంట, అది ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేసేసాడు అంట. ఓకే, అదొకటి బ్యూటిఫుల్, చాలా బాగుంది అది. ఆ తర్వాత వాళ్ళు లాక్కు రాక ముందు అందరినీ తోసేసి బయటకు వచ్చిన తర్వాత 2 చెక్కవి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటాడు, రౌండ్ గా తిరుగుతూ కొడుతుంటాడు, చుట్టూ అందరు ఉంటాడు. టాప్ యాంగిల్ నుంచి ఒక షాట్ ఉంటుంది, ఇలా కొడుతూ ఇట్లా తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ భయపడి జరిగిపోతారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ షాట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ షాట్స్ అనిపించింది నాకు. ఫిలిం పరంగా మన దేశంలో వచ్చిన సినిమాల్లో అన్నింటిలోకి టాప్ షాట్స్ లో నేను ఒకటే చెప్పగలుగుతా, అంత గొప్ప షాట్ అనిపించింది అక్కడ. సినిమాటోగ్రఫీ పరంగా అది బ్యూటిఫుల్లీ కంపోజ్ షాట్స్, మేకప్ కానీ అది కానీ అసలు. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అని చెప్పి అరవగానే ధర్మని అందరు భయపడి వెనక్కి జరుగుతారు అక్కడ బంధించినప్పుడు. ఇలాంటివి కొన్ని ఐకానిక్ షాట్స్. తర్వాత లాస్ట్ లో ఆ సూర్యుడి కిరణాలు అతని మీద పడ్డప్పుడు అంటే అతను చనిపోయినా గానీ అతని తేజస్ ఎప్పటికీ ఉండిపోతుంది అనే ఒక మీనింగ్ వచ్చేలాగా మెటఫరికల్ షాట్, అది ఎక్స్ట్రాడినరీగా చూపించారు. అది కూడా కళ్ళతో చేసిన పర్ఫార్మెన్స్. అతను కళ్ళు పొడి చేయడానికి వచ్చినప్పుడు
ఇట్లా అంటాడు, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే అతనిది. విక్కీ కౌశల్కి ఎన్నో అవార్డ్స్ రావాలి, న్యాయంగా అవార్డ్స్ ఇచ్చేటట్లు ఉంటాయి కనుక ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ విక్కీ కౌశల్కి ఇచ్చేయాలి. ఇంకా ఫిలింఫేర్ లేకపోతే ఐఫా అవార్డు, నేషనల్ అవార్డు అలాంటిది ఇచ్చి. ఇన్ఫాక్ట్ నేను ఈ చావా మూవీ కంటే కూడా వీర్ సావర్కర్ గారి సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా అయితే వీర్ సావర్కర్ గారి సినిమాకి అవార్డు రావాలి, బెస్ట్ యాక్టర్ అవార్డు. రణదీప్ కూడా 45 రోజుల పాటు ఏమి తినకుండా ఎముకలు కనపడేటట్టు అతను ఒక ఫిజిక్ డెవలప్ చేసుకున్నాడు. వీర్ సావర్కర్ గారి కోసం, వీర సావర్కర్ గారి లాగా జైల్లో ఉన్నప్పుడు అస్థిపంజరం లాగా తయారయ్యాడు. సో ఐ ఫీల్ ఆ సినిమాకి అవార్డు ఇవ్వాలండి, బెస్ట్ యాక్టర్ అవార్డు. ఆ తర్వాత దీనికి ఇవ్వచ్చు. కరెక్ట్. 2 పోటీ పడితే నేను సావర్కర్ గారి సినిమాకి అవార్డు ఇవ్వాలని చెప్తా. నా బాధ ఏంటంటే చావా సినిమా గురించి మాట్లాడుకున్నట్టు వీర్ సావర్కర్ గారి సినిమా గురించి మనం చాలా మంది మాట్లాడుకోవట్లేదు. ఆ సినిమాని అంతా డ్రామటైజ్ చేయడానికి రాలేదు. ఇప్పుడు ఈ మూవీని అంటే కొంత మనం డ్రామటైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే ఫైట్ గురించి కదండి, ఇట్స్ అబౌట్ వ్యాలర్. కరెక్ట్. ఇది ఫిజికల్ ఫైటింగ్ గురించి. దట్స్ అన్ ఇంటెలెక్చువల్ ఫైట్, దట్స్ అ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ దట్స్ అ ఫైట్ ఫర్, అది ఒక విల్ పవర్ కి, పేషెన్స్ కి, ఇంటెలెక్చువాలిటీకి, వాటికి జరిగిన యుద్ధం. అది అంతర్యుద్ధం, యాక్చువల్ గా అంతర్యుద్ధం. అది చాలా కష్టం పోర్ట్రే చేయడం కూడా. బట్ వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు వాటి సినిమా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇఫ్ యూ నన్ను అడిగితే చావా ఆర్ వీర్ సావర్కర్ అంటే వీర్ సావర్కర్ సినిమాకి ఓటేస్తా. ఎందుకంటే టెక్నికల్ గా కూడా చాలా బ్రిలియంట్ గా తీశారు వాళ్ళు ఆ సినిమాని. ఆ ఇండియా హౌస్ లో ఆ గన్స్ పెట్టుకొని దాన్ని స్మగుల్ చేయడం కానీ, అండమాన్ అండ్ నికోబార్ ఎపిసోడ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు వాళ్ళు. చాలా అంటే అసలు తట్టుకోలేము ఆ సినిమా చూస్తే, జీర్ణించుకోలేము మనం. ఒక 2-3 రోజులు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేంత గొప్పగా తీశారు ఆ సినిమా. నేను చావా గురించి ఎందుకు మాట్లాడానంటే సావర్కర్ గారి సినిమా గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచి. సావర్కర్ గారి సినిమా గురించి కూడా యాక్చువల్గా చాలా డిస్కషన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఎందుకంటే అంత గొప్పగా తీశారు ఆ సినిమా. కరెక్ట్. దానిలో కూడా చాలా బాగా డ్రామటైజ్ చేశారు. కానీ ఫైట్ కాదు కదా అది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఫైట్ చేసేటప్పుడు దానికి ఉన్న డ్రామాటిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, కరెక్ట్. ఈ మూవీలో పర్టికులర్ గా అంటే డైలాగ్స్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డైలాగ్స్ బాగున్నాయి. బట్ డీప్ హిందీ ఉంది ఇది, కాబట్టి అంటే నాకు హిందీ నేను అర్థం చేసుకోగలను, కానీ పూర్తిగా నాకు అర్థం కాలేదు డైలాగ్స్. అండ్ ఐమ్ హ్యాపీ దట్ తెలుగులో వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ సినిమా చూసే అవకాశం ఉంది. అయితే ఈ మూవీలో నేను పూర్తి డైలాగ్ చెప్పాను, బట్ ఈ ఒక్క డైలాగ్ కోసము ప్రతి ఒక్కరి సినిమా చూడాలని నేను అంటాను. అదేంటంటే బంధించి తీసుకొచ్చిన తర్వాత శంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ ఎన్నో చిత్రహింసలు పెట్టాక దగ్గరికి వచ్చి ఒక విషయం అడుగుతాడు. ఏంటంటే, నిన్ను ఇప్పటికీ నేను వదిలేస్తాను, కానీ నువ్వు నీ మతం మారాలి అని అంటాడు. అన్నప్పుడు శంభాజీ మహారాజు ఏదైతే డైలాగ్ చెప్తాడో ఆ డైలాగ్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమా హాల్లో చూడాలి. అలానే చాలా డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో, అద్భుతమైన డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు డైలాగ్స్ అవి. ఇంకా ఈ మూవీలో అంటే అంతా బానే ఉంది, బట్ ఒక విషయం గురించి అయితే నాకు కొంత డ్రాబ్యాక్ అనిపించింది. అదేంటంటే మ్యూజిక్ విషయంలో ఎక్కడో కొంత అంటే అసంతృప్తి ఉంది, కొంత అంటే ఇంకా బెటర్ గా చేసే అవకాశం ఉండేనేమో అనిపిస్తుంది. అదే యా, ఇప్పుడు మీరు తీసుకుంటే ఒక జోధా అక్బర్ గాని, బాజీరావ్ మస్తాని, తర్వాత లగాన్ అప్పుడు కానీ ఇలాంటి సినిమాలకు ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అంటే ఒక హిస్టారిక్ సినిమాల గురించి వరకే మాట్లాడితే ఒక జోధా అక్బర్ తీసుకున్నా గానీ, ఒక బాజీరావ్ మస్తాని తీసుకున్నా గానీ, ఒక బాహుబలి తీసుకున్నా, ఒక తానాజీ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తానాజీ సినిమాలో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అవును, అజయ్ అతుల్ గానీ, తర్వాత వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్స్ కానీ చాలా. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఎక్స్పెక్టెడ్ మ్యూజిక్ ఉందో దానికంటే కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ముఖ్యంగా గెరిల్లా వార్ఫేర్ ఉంటది కదా, కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మ్యూజిక్ మాత్రం అల్టిమేట్. సాంగ్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ కూడా 1-2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అదే సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే యాక్చువల్ గా మ్యూజిక్ చాలా బాగుండాలో ఆ చోట కొద్దిగా అసంతృప్తి అయితే, ఎందుకంటే ఎమోషన్ అనేది ఎంతైతే బిల్డ్ కావాలనో అంత ఈ మ్యూజిక్ నుంచి అంత బిల్డ్ కావాలి, కానీ వీళ్ళ యాక్టింగ్ పరంగా అది తీసుకొచ్చింది ఆ ఎమోషన్ అనేది. కరెక్ట్, అదే చెప్తున్నా కదా. అంటే అది ఇప్పుడు ఇది ఎట్లుంటుందండి అంటే సినిమా ఫీల్డ్ కి సంబంధించినంత వరకు
వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ వీళ్ళు ఏదైతే కావాలనుకుంటారో అదే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది నచ్చకపోతే లేదు ఇది కాదు ఇంకా కావాలి అని బెటర్మెంట్ వీళ్ళు తీసుకోవడము. కరెక్ట్. ఒకవేళ కనుక నిజంగా నచ్చకపోతే లేదంటే నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు నచ్చలేదని చెప్పడమో చేస్తారు జనరల్ గా అయితే. సో అది రెహమాన్ గారు ఇచ్చిన వాటిలో వీళ్ళకి నచ్చింది తీసుకున్నారా, ఇది చాలు అని అనుకున్నారా, బట్ తెర వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇది మ్యూజిక్ సరిగ్గా లేదు అంటే అది రకరకాల కారణాల వల్ల లేకుండా ఉండవచ్చు. వాళ్ళు తొందరగా రిలీజ్ చేయాలని అనుకుని ఉండొచ్చు. కరెక్ట్. మేబీ అది ఇప్పుడు యశ్రాజ్ ఫిలిమ్స్ లాంటి సంస్థ నిర్మించింది అంటే వాళ్ళు అన్ని చూసుకుంటారు కదా, వాళ్ళ కాల్ కదా అది. ఓకే చాలు ఇది బాగుంది అని అనిపించి వాళ్ళు ఆపేసి ఉండొచ్చేమో, మనకు తెలియదు ఏం జరిగిందని మనకు తెలియదు. అండ్ ఇంకొకటి మరాఠా కల్చర్ గురించి చాలా బాగా చూపించారు. అంటే వాళ్ళ కాస్ట్యూమ్ కానివ్వండి. అదే 24 క్రాఫ్ట్స్ సూపర్. అంటే దానిలో అన్ని వచ్చాయి, కాస్ట్యూమ్స్, డిక్షన్. అది ఒక మీరు రష్మిక గురించి చెప్పారు కాబట్టి రష్మిక ఆ విషయంలో కొంచెం మరాఠాస్ కానీ హిందీ వాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి డిసాటిస్ఫాక్షన్ ఉంది. ఆమె మాట్లాడుతుంటే ఒక సౌత్ ఇండియన్ తెలుగు మాట్లాడుతున్నట్టుంది కానీ నాకేమో మనకు వచ్చిన హిందీ అది కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ప్రాపర్ గా మరాఠీ మాట్లాడిన వాళ్ళు కానీ మరాఠీ వాళ్ళు హిందీ మాట్లాడినప్పుడు కానీ నార్త్ లో హిందీని బాగా మాట్లాడగలిగే వాళ్ళకి తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఓకే ఓకే. ఆ తేడా వాళ్ళకి తెలుస్తుంది, మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఆ తేడా. ఓకే. బట్ నేను మాట్లాడింది మరాఠీ వాళ్ళు తాను సొంతంగా తన డైలాగ్స్ హిందీలో చెప్పుకోవడం అనేది అప్రిషియబుల్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో అసలు వేరే అది కూడా లేదు. నేను చెప్తుంది ఒక పర్టికులర్ వాళ్ళకి నచ్చలేదని కూడా చెప్తున్నా మీకు. ఓకే. తెలుగులో కూడా రష్మిక తన డబ్బింగ్ తనే చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, మరి చూడాలి మరి ఎవరు చెప్తారు. ఓకే, ఆల్ రైట్ అండి. అయితే నేను ప్రతి ఒక్కరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. చూడాలి. అయితే మీరు ఎందుకు చూడాలని అంటారు? లాస్ట్ ఎండింగ్ ఈ సినిమానే కాదంటే అన్ని సినిమాలు చూడండి. మన దేశం కోసం పోరాడిన వీరుల సినిమాలు మీకు థియేటర్లో, ఈ సినిమా థియేటర్లో తెలుగులో డబ్బింగ్ చేసి వస్తుంది కాబట్టి దయచేసి వెళ్ళి థియేటర్లో చూడండి. మన చరిత్ర ఎంత గొప్పది అనేది మనకు తెలుస్తుంది. మన చరిత్రలో రాజులు ఎంత గొప్పవాళ్ళు, మన సనాతన ధర్మం నుంచి మారడానికి వాళ్ళని ఎంత మభ్య పెట్టినా కూడా ఎలా మారలేదు, ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద ఎంత అత్యాచారం చేసినా వాళ్ళని ఎంత టార్చర్ చేసినా కూడా వాళ్ళు ఎలా మారలేదో చూస్తాం మనం. లేదు ఇప్పటికి కూడా మేము మన ఒక దౌర్భాగ్యపు స్థితిలోనే బ్రతుకుతాము. ఇంకా ముగల్సే మా పూర్వీకులను నమ్మి ముగల్సే గొప్పవాళ్ళని అనుకుని మీరు చేస్తాను అంటే మాత్రం నేనేం చేయలేను. చరిత్ర కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ చరిత్ర అని మీరు తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. ఇంకా అదే మైకంలో బ్రతుకుతామంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా పనిచేసిన ఒక గొప్ప సినిమాలాగా చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మన కోసం అని చెప్పేసి చాలా మందికి హిందీ అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని తెలుగులో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది మనం పోరాడాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం పోరాడాం. ఇది హిందీలో ఉంటే చాలా మందికి తెలియదు చరిత్ర, తెలుగులో కావాలి అంటే తెలుగులో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ గౌరవంతో అయినా మనందరం కనీసం ఒక్కసారైనా వెళ్ళి మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్లి చూపిస్తే పిల్లలకి అసలు చరిత్ర ఏంటి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో లక్కీగా ఇప్పుడు తీసేస్తున్నారు అనుకోండి నెక్స్ట్, బట్ అట్లీస్ట్ ఇప్పటిదాకా ఉన్న చరిత్ర తప్పని చాలా మందికి తెలుస్తుంది. నిజం. ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే క్రాఫ్ట్ అంటే ఇట్లా ఉండాలి, డైరెక్షన్ అంటే ఇట్లా ఉండాలి, స్క్రీన్ ప్లే అంటే ఇట్లా ఉండాలి, యాక్టింగ్ అంటే ఇట్లా ఉండాలి అని తెలవడంతో పాటు సాధారణంగా టాయిలెట్లు క్లీన్ చేస్తూ టీలు అమ్ముకుంటూ చిన్న చిన్న లెవెల్ నుంచి ఒక మన భారతదేశం గర్వించే ఒక సినిమా డైరెక్ట్ చేసే స్థాయి వరకు ఎదిగిన ఒక లక్ష్మణ్ ఉటేకర్ ఆయన పేరు అనుకుంటా, ఆయన గురించి కూడా తెలుస్తుంది. అంటే మనం ఒక చోటు నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి స్థాయికి ఎదగలుగుతాం మనకు నిజంగా కన్విక్షన్ ఉంటాయి అని చెప్తే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన సినిమాటోగ్రాఫర్ కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలకు పనిచేశారు. సో ఆయన జీవితం ఏదైతే ఉందో ఆ ప్రయాణం చాలా ఇన్స్పైరింగ్ ప్రయాణం, అది ప్రేరణ కలిగించే ప్రయాణం ఆ డైరెక్టర్ది కూడా. విక్కీ కౌశల్ది కూడా చాలా ప్రేరణ కలిగించే ప్రయాణం. విక్కీ కౌశల్ కూడా ఒక హీరో. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకుంటారు, ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకుంటారు కాబట్టి సెకండ్ హీరోగా చేసుకుంటూ సైడ్ హీరోగా చేసుకుంటూ లీడ్ రోల్ భారతదేశంలో అందరూ మాట్లాడుకున్న ఒక గొప్ప సినిమా, భారతదేశ చరిత్రలో ఒక వీరుడి కథ విక్కీ కౌశల్ చేయడం ఎంత గొప్పగా చేయొచ్చు, ఆ ఇంప్రూవైజేషన్స్ గురించి డైరెక్టర్ చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ప్రేరణదాయకమైనవి కాబట్టి ఈ సినిమా చూస్తే చాలా తెలుసుకోవచ్చు అబౌట్ క్రాఫ్ట్ అండ్ అబౌట్ హిస్టరీ. కాబట్టి చూస్తే మంచిది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉజ్వల్ గారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. నమస్తే అందరికీ, జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.